స్టెఫను ఎన్ని రకాలుగా ఆయన నిండి ఉండిను అనే వాక్యం ఉంది కదా. ఎన్ని రకాలుగా? 3 చోట్ల ఇంచుమించుగా ఆయన ఎలా నిండి ఉన్నాడని రాశాడు అక్కడ. చూడండి 6వ అధ్యాయానికి రండి. ఏది? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ. రెండవదిగా ఆయన ఎలాగ నిండి ఉన్నాడట? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ. ఇంకెలాగా? ఏమండి, మళ్ళీ అందులో రాస్తున్నాడు అక్కడ, కృపతోనూ బలముతోనూ. ఇది స్టెఫను గారు ఆ రోజుల్లో, అంటే మనము ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది. మనిషిలో విశ్వాసం ఉంటే వాడు ఎంత గట్టిగా దేవుని కొరకు బ్రతుకుతాడు అనేది మనం ఈ వాక్యాలను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నేను ఒక ఆనందకరంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి దేవునితో అలా నిండిపోతే కనుక అతన్ని చూచినటువంటి సౌలు, ఒక టైం వచ్చింది, దేవాది దేవుడు అతన్ని అడిగాడు, నువ్వెవడవయ్యా అన్నట్టుగా. ఏమండి, ఒకవేళ సౌలు వేరుగా ప్రభువు దగ్గర మాట్లాడినప్పటికీ కూడా నీవు ఇక మీదట నాకు సాధనంగా మారాలని 9వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం అపోస్తుల కార్యాల్లో చదువుతాం. అప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు కదా. మారిపోయిన తర్వాత సౌలు జీవితంలో పౌలుగా మారాక తన జీవితం అంతా కూడా తన కళ్ళ ముందు కనిపించేది ఎవరో తెలుసా? స్టెఫను గారు. అయ్యయ్యో, ఒక మంచి కుర్రోడిని అన్యాయంగా నేను చంపేశానే, అతను చనిపోవడానికి కూడా కారణం నేనే, అతని వస్త్రాలు నా దగ్గరే ఉన్నాయి, నేను ఆ చావుకి కరెక్టే చేశారు మీరని చెప్పి సమ్మతించినట్టుగా వచనాలు ఉండడం ఏమిటి అని తన జీవితం అంతా కూడా స్టెఫను చనిపోతూ ఉన్నప్పుడు ప్రభువు దగ్గరికి వెళుతూ ఇంకా కాసేపటికి వెళ్ళిపోతాడు అనగా తాను ప్రభువా వీరిని క్షమించని అలా ప్రార్థన చేయడం ఏంటి? ఏమండి, క్రికెట్ బాల్ లాగా వచ్చి రాళ్ళు ఇసురుతుంటే ఆ రాళ్ళను పట్టించుకోకుండా ఇదిగో ఆకాశము తెరవబడ్డం అనేది చెప్పడం ఏమిటి? అనేకమైన విషయాలండి. సౌలు ఆ దృశ్యాలన్నీ చూచాక పౌలుగా మారాక తన జీవితంలో ఇలాంటి ఒక మనిషి అంటూ ఉంటాడా? ఆ మనిషి అలాగ ధైర్యంగా అక్కడ బైబిల్ వాక్యాల్లో చూస్తూ ఉంటే అందరూ కొడుతూ ఉంటేనట స్టెఫను ముఖము దేవదూత ముఖము వలె వండెను. ఆకాశం తెరవబడింది. యేసు ప్రభు వారు రానాన్న నీకోసం నేను నిలబడ్డాను రానాన్న అని అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎంత పెద్ద పరిచర్య, ఇన్ని వేల మంది మూగారు నిన్ను కొడుతుంటే, నీ మీద అందరూ దౌర్జన్యం చేస్తుంటే ఎన్ని వేల మంది, దీనంతటికీ కారకుడు ఉన్నాడు చూసా సౌలు, అతన్ని నేను పట్టుకుంటాను. సౌలుకి ఎన్నో అధికారాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎంతెంతో చదివాడు, ఎంతో పెద్ద కులం, ఎంతో పెద్ద, ఇక మామూలు కాదులేండి. నేను అన్నాను కదా, మీరు సోక్రటీసు అరిస్టాటిల్ చదువులు వాళ్ళ గురించి మీరు చదివితే అలాంటి వాళ్ళలో 3వ వాడని అంటారు ఇతన్ని, సౌలుని. అంత హైలీ ఎడ్యుకేటెడ్. నతానియేలు గారి దగ్గర ఓ పెద్ద యూనివర్సిటీలో చదివినట్టు చదివాడు అతను. అట్లాంటి మనిషి జీవితంలో ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు కూడా అరే, ఒక మనిషి ఆత్మతో నింపబడితే ఇలా ఉంటాడా, విశ్వాసంతో నింపబడితే ఇలా ఉంటాడా, పరిశుద్ధాత్మతో నింపబడితే ఇలా ఉంటాడా, అంటే కృపతో నింపబడితే ఇలా ఉంటాడా, దేవుని బలముతో ఉంటే ఇలా ఉంటాడా, దేవుని జ్ఞానముతో నింపబడితే ఇలా ఉంటాడా అని తెలుసుకొని అలాగే నేను మారిపోవాలని ఇక అంతే అండి, తన జీవితం అంతా అలా మార్చేసుకున్నాడు. బైబిల్లో రాసిన మాట చదివితే సౌలు పౌలుగా మారిన తర్వాత స్టెఫను ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు కథ చెప్పేవారు, ఎంత బంగారు లాంటి పిల్లోడండి, ఆడికి ఎన్ని భాషలు వచ్చో, ఎంత చక్కగా హుషారుగా దేవుని పరిచర్యలు ఎంత చక్కగా, అసలు ఎప్పుడు నీళ్ళు ఇచ్చే దగ్గర కానీ, అన్నం పెట్టే దగ్గర కానీ, ఇస్త్రాకులు ఎత్తడం కానీ, మందిరంలో పరిచర్య చేసేటప్పుడు కానీ ఆ కుర్రోడు రాబోయే రోజుల్లో ఏమవుతాడో అని కూడా మేము అనుకోలేదు. కానండి ఎవడోనట్ట సౌలు అనే అతడు అని సౌలుతోటే, అంటే ఇప్పుడు ఆయన పౌలు కదా, మరి అతనితో చెబుతున్నారు మా అబ్బాయిని ఇలాగా దేవుని విషయంలో అలా చంపేశారండి అని అంటే నేను అనుకుంటానండి తన జీవితంలో
ఆ ఇంటి వారికి ఎంత చెప్పాలో చెప్పి 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 వారిని దేవుని ఆత్మలోకి లాక్కొచ్చి బాప్తిసాలు ఇచ్చి పరలోకంకు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను అననీయ అనే ఒక దైవ సేవకుడు, అలాగే ఇంకెవరు స్టెఫన్ అనే ఒక దైవ సేవకుడు, సౌలు పౌలుగా మారిన ఒక దైవ వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చెయ్యండి అని నేను పోయిన వారం మీకు స్టెఫన్ యొక్క ప్రత్యేకమైన విశ్వాసం గురించి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం బైబిల్ వాక్యాల్లో రోమాపత్రికకు వెళదాం. రోమాపత్రికలో ఒక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఒక మాట 6వ అధ్యాయంలో ఏమండి, అక్కడ 13వ వచనం ఆఖరి భాగం, మీ అవయవములను నీతి సాధనములుగా ఏటట దేవునికి అప్పగించుకొనిడి అని ఉంది. అంతేనండి, అది 13వ వచనం ఆఖరిలో ఉంది కదా. మీరు అందులో గనక చూడగలిగితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చదవగలుగుతాం. చాలాసార్లు మనం నీతి అనే ఒక మాట తరచుగా వింటాము, తరచుగా దాని గురించి ఆలోచన చేస్తాము. అసలు నీతి అని అంటే దేనిని నీతి అనాలి అనేది మనకింకా చాలామంది దాని మీద ఏమండి రకరకాలుగా తర్జన భర్జన అయ్యేటట్టుగా మనం ప్రజల్ని చూస్తాం. కానీ బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథానికి వెళితే గనుక ఏమంటున్నాడు అక్కడ 64:6వ వచనంలో, మనుషులకంటూ ఒక నీతి ఉంటే ఆ నీతి మురుకు గుడ్డలతో సమానము అని వ్రాశాడు. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 5:20వ వచనంలో చదివితే, మీకంటూ ఒకవేళ నీతి ఉంటే గనక మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, అంటే వాళ్ళకే నీతి ఉంది, శాస్త్రుల కంటే ప్రత్యేకమైన నీతి ఉంది, ఏమండి పరిసయ్యుల కంటే ఒక నీతి ఉంది. ఆ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు ఎక్కడ పరలోకంలో కనబడలేరబ్బా, దేవుని రాజ్యములో ఉండలేరబ్బా అన్నట్టుగా అక్కడ మనం వాక్యాల్లో చదువుతాం. బైబిల్లో ఎలా తేల్చేశారంటే రోమాపత్రికలో మీరు చదివితే గనక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 23వ వచనం, 5, 12వ వచనం ఏం చెప్తున్నాయంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడన్నాడు. అంటే అప్పుడు ఏదో ఒకటి ఉంది. నీతి అని అనగా నువ్వు నేను అనుకున్నట్టు కాదు, బాగా గుర్తుపట్టాలి. అందుకే నేను దేవుని వాక్యం చెబుతున్నప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉంటే దైవికంగా ఉండండి. ఉంటే ఎలాగ ఉండాలట, అటు ఇటు బతకాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదబ్బా. ఇది సత్రం అయితే కాదు, ఎలా పడితే అలా ఉండడానికి ఇది బైబిల్ గ్రంథం ఒప్పుకోవడం లేదు. నేను బాగా క్లియర్గా చెప్తున్నాను. ఎవరికైనా కోపం వచ్చి మీకు ఒకవేళ ఈడెవడో కానీ గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తట్టుకున్నట్టు అయిపోయిందని చెప్పి ఈరోజు నా కొరకే చెప్పాడు అంటే కనుక నేనేం చేయలేను సార్. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు పట్టుకున్నాం మనం? ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాలి? బయట బోల్డు దెయ్యాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఎన్నెన్నో భూతాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఎవడు పడతాడు ఇలా చెయ్యి చూపిస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఏమోనండి బయట బోల్డు మంది సోదిగాళ్ళు ఉన్నారు. ఏమంటే అవన్నిటినీ దూరం చేసుకొని యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాము అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే నీకు దమ్ముంటే గనక ఉండాల్సిన విధంగా దేవుని కొరకు ఉండే తీరాలి. అలా ఉండలేనోడు ఈ బుడబొక్కలోలాగా ఉండేవాడు ఆడేవాడికి కావాలండి దేవునికి. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతసేపు పట్టుకొని తుమ్ముతాం మనం. అందుకే నేను ఒక వాక్యాన్ని ఇలా చెప్పాలి నా మనసులో కూడానండి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టే నేను రోషంగాను మీకు ఉండాలని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే మనము అంటూ నీతిమంతులుగా మారాలి అంటే చాలామంది చాలా సంవత్సరాల నుంచి మరీ వ్యర్థంగా బతకడం లేదా? బైబిల్ వాక్యాల్లో 23లోన మనం మత్తయి సువార్తలో చదువుతాం, సున్నం కొట్టిన సమాధులు అని అంటున్నాడు. పైకి ఎలాగుంటున్నారట అంటే ఇట్లాంటి చెత్తగాళ్ళు దేవుడికి అవసరం అంటారా? అంటే లైఫ్లో ఒక రకంగా బతుకుతూ ఏదో ఆదివారం వచ్చింది చెప్పి ఆదివారం అనగానే సండే ఏమో బ్రదర్స్ అట, మండే ఏమో అదర్స్ అట అంటే బాగుంటుంది అంటారా? అంచేత ఉండాల్సినవాడు ఎవడైనా ఇలా దేవుని కొరకు బతకాలని అనుకున్నవాడు ఎవడైనా వాడు నీతిమంతుడిగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీతి అనేది బైబిల్ వాక్యాల్లో ఇక్కడ మనం చదువుతున్నాం, మీ అవయవాలను దేవుని నీతికి ఏం చేయాలట? చెప్పాలి అందరూ చెప్పాలి. అంటే ఇప్పుడు మన చేతులు ఎవరి అయిపోవాలి? ఏ సార్, మన నోరు ఎలాగా?
ఇప్పుడు మీ దేహం అంటూ ఒకటి ఉంది కదా, ఇది ఏమంటే ఈ దేహం అంటూ ఉంది. ఈ దేహం కూడా ఏది దేవునికి సాధనంగా మారిపోవాలంటాడు. అంటే ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని అన్నప్పుడు నువ్వు కూడా ఎలాగ ఉండాలట? దేవుడు నీతిమంతుడైతే నువ్వు కూడా ఎలాగ ఉండాలట? బైబిల్లో ఉన్న విషయాలు చూడండి సార్, చాలా విషయాలు ఎలాగుంటాయంటే నేను ఎలాగున్నాను మీరు కూడా ఎలాగ ఉండాలంటాడు. అలా ఉండడం ఒకవేళ మన వల్ల ఏదో ఒక సంవత్సరంలోనో ఒక అర్ధ సంవత్సరంలోనో లేదా 2 సంవత్సరాల్లోనో కుదరకో కష్టాలో డింకీలు కొట్టో అంటే అంత పర్ఫెక్ట్గా ఉండిపోతారని నేను అన్ను. పడ్డాము లేచాము చిన్నపిల్లల్లాగా. కానీ మరీ ఎదిగొచ్చిన తర్వాత కూడా ఏమంటే నేను చిన్నపిల్లల్లాగా అప్పుడప్పుడు పడిపోతానని అంటే వీలుగా అది బాగుంటుందండి? బాగుంటుందంటారా? ఎదిగొచ్చాము, జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది, కాస్త ప్రజల్లో నీకంటూ గుర్తింపు వచ్చింది, అయినా కూడా ఎప్పుడు కూడా డింకిలు కొట్టిన బండిలాగా ఉంటానంటే ఏమన్నా న్యాయం ఉందండి? అందుగురించే నేను ఏమంటానంటే ఆది నుండి కూడా ఇది అబ్రహాం గారికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాదు. కానీ అబ్రహాం గారు దేవుడిని ప్రశ్న వేస్తాడు, అయ్యా దుష్టులతో నీతిమంతుల్ని కలిపి నాశనం చేసేస్తావా అంటాడు. అంటే అప్పుడు ఏంటి అక్కడ? దుష్టులు అయినా పోవచ్చు కానీ నీతిమంతులు మాత్రం పోవడానికి, నాశనం అవ్వడానికి వీలు లేదు అన్నట్టుగా ఒక మామూలు మనిషిగా దేవుడిని అడిగేశాడు అన్నమాట. అడగగానే దేవుడు అన్నాడు, అంటే నీ ఉద్దేశం నీతిమంతుల్ని నేను నాశనం చేసేవాళ్ళకి కనిపిస్తున్నానా? ఏది ఎంతమంది నువ్వు నీతిమంతులు చూపిస్తావు? ఈ ఊరిలో ఈ ఏరియాలో చూపించాను అనగానే అబ్రహాం గారు ఆలోచనలో పడ్డాడు. ఏంటంటే మా లోతు గారు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కనీసం అతను ఒక 50 మందినైనా ఏం చేసి ఉన్నాడు? నీతిమంతుల్ని చేసేసి ఉండాలి అని. ప్రభువా ఖచ్చితంగా నేను 50 మందిని చూపించమంటావా అన్నాడు. చూపించు అన్నాడు. 50 మంది అని అనగానే ఇలాగా వచ్చాడో లేదో అనుమానం వచ్చేసింది ఆయనకు కూడా. అమ్మో ఒకవేళ ఏమో ఈ లోతు బద్దకొస్తుడు ఒకవేళ 50 మందిని కాదు, ఇంకా నిజమైన విశ్వాసి ఎంతమంది రక్షించాలి వాళ్ళ జీవితంలో? చెప్పండి చెప్పండి అమ్మ, నువ్వు చెప్పు, నాకేం వినబట్టలేదు, మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. అంతేనా? తెలుగులోనే 50 మంది. అమ్మ నువ్వు సారమ్మ గారు చెప్పరేంటి? మీరు ఎంత హైట్ ఉన్నారో అలాగే అంతమందిని ప్రభు దగ్గర తీసుకురండి. ఇక ఒక్కొక్కరు ఎంతమందిని రక్షించాలట? మినిమం అది యావరేజ్ లెక్క. ఏంటంటే లోతు బైబిల్లో పేతురు గారు భలే అద్భుతంగా రాశాడు. నీతిమంతుడండి బాబు ఆయన అని లోతు గురించి ఆయన రాసేసాడు చాలా చక్కగా. ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడి అన్నాడు. కానీ 50 నుంచి ఎంతకెళ్ళాడు? 40కి వెళ్ళాడు. 40 నుంచి ఎంతకెళ్ళాడు? సరే నేనేమంటానంటే నీతిమంతులు వేరే, దుష్టులు చెప్పండి. నీతిమంతులు వేరే, చెప్పరా ఏమండి? 6వ అధ్యాయం 14వ వచనంలో 2వ కొరింథీ అక్కడ మనం చదివితే అక్కడ నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యము అని రాశాడు. అంటే అప్పుడు ఆ రెండు ఏం చేయు? ఒక వరలో ఉండవు, రెండు కలిసి ఉండడానికి వీలు లేదు. అయ్యా మీకేదో ఆదివారం వచ్చింది చెప్పి ఏదో పెద్ద ఆ రోజు ప్రార్థనకు అట్టహాసంగా వచ్చినట్టు మిగిలిన రోజులల్లా నీ దందా నువ్వు చేసుకుంటా ఉంటే కనుక నువ్వేం క్రైస్తవుడు కాదు. నేనేమంటానంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీతిమంతుడిగా ఉండాలనేదే దేవుని కోరిక, అది దేవుడు కోరుకునేది. అరే కొన్ని కనీసం ఒక్కొక్క అమ్మగారిని అడగాలి ఎంతకాలం నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి క్రైస్తవురాలేట. 20 సంవత్సరాల నుంచి ఏమంటే ఇంకా అబద్ధాలు మానలేదు, ఇంకా మోసాలు మానలేదు, ఇంకా వేషధారణ మానలేదు, ఇంకా చెత్త ఏది పైకి పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అన్నట్టుగా బతుకులో చాలా దేవునికి విరోధమైనటువంటివి మనం పెట్టుకొని నేను అడిగేది మిమ్మల్ని అడుగుతున్నా, ఒకవేళ ఇలాంటి వాక్యాలు విని ఇంకా నీకు ఒకవేళ కసి రాకపోతే అంటే ఒక మార్పు రాకపోతే నేనంటాను కాలు పట్టుకుంటాను మందిరం మానేసి. ఎందుచేత అంటే దేవుని దగ్గర అక్కడ కుడి పక్కన ఉన్నవారిని దేవుడు పిలిచాడు. ఏమని? కుడి పక్కన ఉన్నవారిని అందరినీ కూడా గొర్రెలు అన్నాడు కానీ మేకలు అనలేదు. ఏమంటే నీతిమంతులు అని అన్నాడు కానీ దుష్టులు అని అనలేదు. ఎంత చెత్తోడైనా వాడు బాగుపడాలని యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు త్యాగం చేస్తే అది నీకు లోకువుగా ఒకవేళ అంచనా వేసావంటే నీ అంత దుర్మార్గుడు ఇంకొకటి ఉండడని నేను అంటాను. అంతే. నీ కోసం చెయ్యాల్సింది చేసి బైబిల్లో తెలుగు భాషలో ఎలా రాశాడంటే సమస్తము ముగించాను. అండ్ ఇంకేం చేయాల్సింది నీకంటూ ఏమీ లేదు.
నీ నుంచి జరగాల్సింది ఒకటే. అవును, యేసు ప్రభువు నా కొరకు సమస్తం చేసి ముగించాడు కాబట్టి నేను ఆయన అంగీకరిస్తున్నాను దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా అని అంటే చాలు. అట్లాంటిది పోయి మందిరానికి వచ్చిన తర్వాత నేను గతంలో ఎవరినో తెలుసా అని ఆ బిల్డప్ కొడుతున్నావు అంటే నీ అంత చెత్తగాడు ఇంకొకడు ఉన్నాడా? ఇంతకుముందు నువ్వు ఎవడైతే నాకేం కావాలయ్యా? ఇప్పుడు నువ్వు సాధువుగాను మృదువుగాను, ఇప్పుడు నువ్వు ఎలాగా దేవుని బిడ్డగా, నీతిమంతుడిగా, ఓ యథార్థవంతుడిగా, ఓ ప్రత్యేకమైన మనిషిగా నువ్వు కనబడాలి. అలా కనబడలేకుండా ఉంటే గనుక నేను ఒక్కటే చెప్తున్నాను, నీతిమంతులు వేరే, దుష్టులు వేరే. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ వాక్యాల్లో అనాది నుంచి మనం చదువుతూ ఉంటాం. దీంట్లో మనము అది ఎక్కడ కీర్తనలోనో ఎక్కడో చోట చదువుతాం. ఒకటో కీర్తనలో నీతిమంతుల సభలో ఎవరుండరట అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటంటారు అక్కడ? నీతిమంతుల సభలో ఎవరుండరు అంటే పాపుల సభలో నీతిమంతులు ఉండరు, నీతిమంతుల సభలో పాపులు ఉండరు. అంటే అంత వేరియేషన్ దేవుడు చూపిస్తుంటే, అరే దమ్ముందయ్యా నీ జీవితంలో ప్రభువు కొరకు ఒక నిక్కచ్చిగా. బైబిల్లో ఉన్నారు సార్ అలాగా, ఇందులో కూడా చాలామంది దేవుని కొరకు రోషంగా బతికే వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ఏలియా గారిని అదే అడిగాడు, ఏం చేస్తున్నాను అంటే నీ విషయంలో నేను రోషంగా ఉన్నానంటే నువ్వు అక్కడివే కాదు, నాకు ఇంకా 400 మంది ఇంకా ఉన్నారు అన్నాడు. అలాగే నువ్వు నేను మన కొరకు ఈ ప్రజల మధ్యలో, బలాత్కారుల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని ఎలాగా జ్యోతులుగా, బైబిల్లో రాశాడు కదా 2:16 మన తెలుగు బైబిల్లో చదువుతా, పిలిపిలికి రాసిన పత్రికలో. అందుచేత నేనేమంటానంటే నీతిమంతులు అనగానే దీనికి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. బైబిల్లో ఎలా రాశాడంటే, ఇక నీతి అనేది నీ నీతి కాదు, నా నీతి కాదు, యేసు ప్రభువు ద్వారా ఏమండి మనకు దొరికిన నీతే కావాలి, అది నీతి. సరే, ఇప్పుడు నీతి అనగానే దీన్ని ఏమని చెప్పాలి అని నాకు చాలాసార్లు ఆలోచన వచ్చింది. వాట్ టైప్ ఆఫ్ అంటే ఎట్లా వివరించాలి, ఎలా చెప్పాలి, ఎలాగా? నీతి అంటే ఏమిటి? ఇది నీలో నాలో తారసల్లబడాలి, నీలో నాలో కనబడాలి అంటున్నాడు. అందుకే నేను 3 పాయింట్లు చెప్తాను సార్. నీతి అనే దానికి ఒక మాట ఎలా రాశాడంటే, సామెతల గ్రంథంలో 12:28 ఏమంటాడంటే, అక్కడ ఎలాగా నీతి ఒకవేళ ఏమంటే ఉన్నట్లయితే అక్కడ ఏముంటున్నాడు, అక్కడ చూడండి, అక్కడ చచ్చుపుచ్చు ఉండడానికి వీలు లేకుండా చేసేసాడు. చదువుతారా? నీతి మార్గమునకు, నీతి మార్గముల యందు జీవము కలదు. అంటే ఇప్పుడు నీతి అనేది ఒకవేళ ఉండే స్థావరాలు కనుక్కోగలిగితే, నీతి అనేది ఉండే ఆ ప్రాంతాలు, ఆ ఏరియాలు కనుక గమనిస్తే అక్కడ చచ్చుండదు, పుచ్చుండదు, నాశనం ఉండదు, అక్కడ జీవమే ఉంటుంది అని అన్నాడు. ఏముంటుందండి అక్కడ అంటే? ఆ ఏరియాల్లో ఎవడైనా బక్క చిక్కునోడిగా ఉండడం, సొట్టబొగ్గలు వేసుకొని ఉండడం, ఏమంటే చేతులన్నీ కూడా ఎలాగా 8mm రాడ్లు ఉంటాయి చూడండి, ఓసల్లాగా గాలి ఎగిరిపోతున్నట్టు అలా ఉండరట. నీతిమంతులు వాళ్ళు భలే బలంగా ఉంటారు, వాళ్ళు భలే చక్కగా ఉంటారు, వాళ్ళు ఉండే చోట జీవం ఉంటుంది అన్నాడు. నీతి ఉంటేనే జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట రోమా పత్రిక, అక్కడ మీరు ఇది కూడా మనం ఆలోచన చేయడానికి నేను చెప్తున్నాను. నీతి అనేది ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క అప్పుడు ఎలా చెప్పాలంటే, నీతి ఉన్న చోట గొడవలు ఉండవండి. నీతి ఉన్న చోట ఏముండవు, గొడవలు ఉండవు. ఇప్పుడు మీలో గొడవలు పెట్టుకొని ఎంతమంది వచ్చారు ఈరోజు ప్రార్థనకి? గొడవ పెట్టుకొని వచ్చిన వాళ్ళు నా ఇంకా అలా సీరియస్గా చూడకండి. ఎవరైనా గొడవలు పెట్టుకొని వచ్చారంటే వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అలా కనబడరు కదా. ఎంత అమాయకంగా మమ్మల్ని చూస్తుంటే అలా కనిపిస్తున్నామండి. నేను అంటున్నాను, మన బ్రతుకుల్లో ఇప్పుడు 14:17 ఏం రాశాడమ్మా రోమా పత్రికలో? ఏం రాశాడు అక్కడ? నేను కొన్ని విషయాలు మాత్రం వివరణ చేశాక, ఏమండి టైం ఎక్కువ వెళ్ళిపోతుందని అనుకోకండి, ఉన్న టైం ప్రకారంగానే మనం మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, చదువమ్మా. దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానమును ఎట్లాగమ్మా పరిశుద్ధాత్మ యందలి. అంటే ఇప్పుడు నేను అంటున్నా సార్, నీతి అనేది కనుక ఒక చోట ఉంది అంటే అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలట. ఎలాగ ఉండాలమ్మా? సంతోషంగా. అంటే నేను అనేది బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, సంతోషం కూడా బైబిల్లో మనం చదివితే లోక ప్రకారంగా ఉండే సంతోషం కాదు. మొట్టమొదట ఎవరైనా నీతిమంతులు అని అంటే కనుక, ఏమండి బైబిల్లో దానికి ఉన్న డెఫినేషన్ నేను చెప్తాను. కాకపోతే నువ్వెక్కడ కూడా
అటు ఇటుగా ఉండడానికి వీలు లేదు. అంటే ఏంటి, కాస్త దేవుడు కాస్త లోకం ఈ టైపులో బతికితే కనుక అదే ఎందుకో దేవుడికి ఎందుకో కానీ కుష్ఠరోగుడు అన్న ఆయనకి ఇష్టమే, కానీ వేషధారణ అంటే ఆయనకి నచ్చలేదు. అర్థం చేసుకోండి. వేషధారణ చూడగానే ఏమండే, నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో, నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో, ఒకంత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేనో, ఒకంత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేనో, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుదము రండి, రాజులకు రాజైన హల్లెలూయా. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? కరెక్ట్గా ఉండేవాడిని. ఆడి చూడండి, ఎవడో అంటాడు ప్రభువా నేను కూడా వచ్చేస్తాను అని అంటున్నాడు, కానీ లోపల ఇంకో రకంగా మాట్లాడుతుంటే ఎల్రా నీవు ఎలాగా నాకు చోటు ఇవ్వలేవు అన్నట్టుగా అతను పొమ్మన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నీతి అనేది ఒకవేళ మనకి గనుక అబ్బకపోతే, మన జీవితాల్లో తారసల్ల పడకపోతే, నేను అంటున్నా ఈ క్రైస్తవ జీవితంలో చాలా కాలం వృధా పరిచేసావు నువ్వు. చాలామంది అండి వాళ్ళ రోజులు గడవడం కోసం ఏదో మందిరానికి వెళితే ఆరోగ్యంగా ఉంటాం, మందిరానికి వెళితే కాస్త మంచిగా అందరూ అమ్మ అయ్యా అని పిలుస్తారు, మందిరానికి వెళితే కొంచెం స్థితిగతులు బాగుంటాయి, ఏది కొత్త వాళ్ళు పరిచయం, మంచి వాళ్ళు పరిచయం. ఏమండి కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే చిట్టి వ్యాపారం చేయడానికి రావచ్చు, కొంతమంది ఎందుకు వస్తారంటే ఎల్ఐసి ఏదో ఉంటుంది కదా, దానికోసం ఒకడు వస్తాడు. ఇక్కడికి రాగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ 2 నెలలు బాకీ ఉన్నారట అండ్ అసలు ఇసిరి పడేసే అవతలకే. మందిరం అనగానే ఇది దొంగల గుహలాగానో ఇంకో రకంగానో మలుచుకోవడానికి కాదు. మందిరానికి వచ్చిన ప్రతివాడు కూడా నీతిమంతుడుగా ఉండాలి, వాడు హ్యాపీగా ఉండాలి, వాడు ఎలాగా ఎంత చక్కగా మందిరం అని అదే నీతి అని అనగానే గొడవలు లేకుండా ఉండాలి, సమాధానముతో ఉండాలి అని బైబిల్ వాక్యాలు వివరిస్తున్నాయి. నేను ఒక మాట చెప్తున్నాను. మొట్టమొదటి మన అవయవాల మీద ఏముండాలి చెప్పండి సార్, అందరూ చెప్పండి. ఆ రోమాపత్రిక 6:13 వచనంలో ఒకటే నేను మన అవయవాల మీద దేవుని నీతి ఉండునుగాక. చెప్పండి సార్. మగాళ్ళు అసలు చెప్పట్లేదు. చెప్పండి సార్. అనిల్ బాబు చెప్పు, నువ్వు గట్టిగా చెప్పు. దేవుని నీతి అవయవాల మీద మన నాలుక మీద ఉండునుగాక. ఎందుకంటే ఇదే తగలెట్టేస్తుంది కదా, తగలెట్టేస్తుంది. లేనిపోని సాడీలు చెప్పేయడం, లేనిపోని కథలు చెప్పడం. ఏమో కొంతమంది అదేదో పుట్టుక అలాగా దరిద్ర పుట్టుక అనుకుంటా, అసలు జీవితంలో కొంచెం కూడా మార్పు రాకుండా అబద్ధాలు ఎందుకయ్యా నీది ఓ బతుకేనా. అందుకే నేను అంటున్నాను ఏంటంటే, బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి నీతి అనేది మన అవయవాల మీద ఉండునుగాక. అది కుటుంబ జీవితం అనొచ్చు, పొలంలో పనిచేసే అవ్వచ్చు, ఉద్యోగాలు చేసే పని అవ్వచ్చు, లేదా సాంఘిక పరంగా జీవించే జీవితం అవ్వచ్చు, వాటన్నిటి మీద దేవుని నీతి ఉండునుగాక. నీతిమంతుడు అనగానే వాడి అవయవాల మీద దేవుని నీతి ఉండునుగాక. వాడి అవయవాల మీద చెప్పండి అబ్బా, వాడి అవయవాల మీద, వాడి చేతుల మీద, వాడి అవయవాల మీద, వాడి కన్నుల మీద, వాడి తలంపుల మీద చెప్పరేటండి. అలా చూస్తారేటండి? ఏమంటే అలా చూస్తారేంటి? మన జీవితం మీద ఏముండాలట? దేవుని నీతి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే అది ఉన్న రోజునే మనము దేవుని పిల్లలం. లేకపోతే ఏం లేదమ్మా. నీతిమంతులకు కష్టాలు వస్తాయి, ఎన్నో వస్తాయి, వచ్చినా ఉండవట. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. అందుచేత నేనేమన్నా రెండవది బైబిల్ వాక్యాల్లో 1 కొరింథీ 15:34 వచనంలో ఏమంటున్నాడంటే, నీతి అనేది మన ప్రవర్తన అంతటి మీద ఉండాలంటాడు. అంటే ఇప్పుడు నీతి అంటే ఏమిటంటే, దాని గురించి నేను చెప్పడానికి కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి నీ అవయవాల మీద ఉండునుగాక, రెండవది నీ ప్రవర్తన మీద ఉండునుగాక. ఎక్కడ ఉండాలట చెప్పాలి, అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి సార్. మన అవయవాల మీద ఎంత ముఖ్యమో మన ప్రవర్తన మీద. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడేమో అయ్యగారు అమ్మగారు ప్రైజ్ లార్డ్ అండి అంటాం బాగానే ఉంటుంది. సింగిల్గా ఉండే సమయాలు వస్తాయి.
బైబిల్లో ఎందుకో కానీ అట్లాంటివే మనకు రాకూడదని బైబిల్లో రాశారు. ఎందుకు రాశారంటే యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పిచ్చిమొఖం వెనకాల పడిందట. వెనకాల పడి ఇక చూడు నాన్న బీభత్సం చేస్తుంది, పట్టేసుకుంది అతన్ని. పట్టేసుకుంటే ఆ చెట్ల వదిలేసి పారిపోతే ఈ ఎబ్రిడ్ చూసారా అట్టోడు అనుకునగా మా ఆయన ఇలాంటి తెచ్చితే ఇలాగ చేశాడు అని. ఎంత దారుణం అండి. ఏమో నేను అంటాను, ప్రవర్తన మీద అందరూ కలిసి ఉన్నప్పుడు అయ్యా గ్రామర్ బాగానే మాట్లాడతాం, సింగిల్గా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాగ ఉండాలట. అందుకే దేవుని దగ్గర ఎవరైనా సరే ఆడవాళ్ళవని మగాళ్ళవని ప్రభువుని అడగాలి, నేను ఎప్పుడైనా కూడా ఒంటరిగా ఉండే పరిస్థితి నాకు వద్దు. అంటే అది ఎలాగంటే ఆ సమయాల్లో నీ దగ్గరికి వచ్చిపోయే వాళ్ళు వేరుగా ఉండొచ్చు, రకరకాలు అవ్వచ్చు. ఏమంటే అందుకే నేనేమన్నానంటే మన ప్రవర్తన మీద దేవుని నీతి ఉండునుగాక. సంతోషంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ఒకటి మన అవయవాల మీద. ఏం సార్, ఒకవేళ కనుక నీ అవయవాల మీద దేవుని నీతి కనుక కనబడకపోతే రాను రాను నీకు గడ్డు కాలమే. బయటోళ్ళ సంగతి నేను చెప్పట్లే, బయటోళ్ళు ఎలాగన్నా ఉండవండి, వాళ్ళకు నువ్వు అవసరం ప్రభు గురించి. కానీ నువ్వు ఇంకా జీవితంలో మార్పు రాకుండా నా బతికింతేనండి నేను అందుకు చేతే ముద్రించబడ్డానంటే చెత్తోడ్లాగా మారుతావు. జాగ్రత్త, రాబోయే కాలం నువ్వు హీన స్థితికి వెళ్ళిపోతావు. అట్లాంటి స్థితి రాకుండా ఇప్పుడే రిక్వెస్ట్ కోరేది ఏంటంటే ఏమండి మన అవయవాల మీద నవ్వుతే కూడా దాని మీద దేవుని యొక్క ఏముండాలి, నీతి ఉండునుగాక. ఎలాగా నవ్వుతే కూడా దేవుని యొక్క నీతి ఉండునుగాక. మన ఇంకేమన్నాను రెండో పాయింట్, మన ప్రవర్తన మీద ఏముండాలి, ఇది ఇంపార్టెంట్. మూడవది బైబిల్ వాక్యాల్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యెషయా గ్రంథం 32:17 వచనంలో మన నివాసముల మీద దేవుని నీతి ఉండునుగాక. ఏముండాలట, ఏముండాలి చెప్పండి. ఇప్పుడు నీతిమంతుల నివాసం, నీతిమంతుల గుడారం, అయ్యయ్యో బోల్డ్ రిఫరెన్స్ ఉన్నాయి, దాని దగ్గరికి నేను వెళ్ళటలే. కానీ నీకంటూ ఇల్లుంటే, నీకంటూ ఒళ్ళుంటే, నీకంటూ ఒక లైఫ్ ఉంటే దాని మీద దేవుని నీతి తరచుగా కనబడేటట్టు కావాలి. దేవునికి స్తోత్రం. నీ ఇంటి మీద ఏముండాలి సార్, నీ నివాసం మీద ఏముండాలి సార్. నీతిమంతుడిగా నువ్వు కనుక ఉంటే నీ వస్తువులు లెక్క అయితే ఒక్కడ తప్పిపోదట. యోబు గారికి ఆ విషయాలు ఎలా తెలిసినాయి కానీ భలే చెప్పేశాడు ఆయన. అంటే నేను అంటున్నాను, ఇప్పుడు ఇళ్ళల్లో చాలామంది ఇల్లే కానీ అదే దరిద్రంగా అన్నీ చెత్త దాస్తారు, దొంగతనంగా ఎత్తుకొచ్చి దాస్తారు. అసలు ఇళ్ళల్లోనే కొంతమంది కొడుకులు కూతుర్లు ఉంటారు, వాళ్ళు దొంగతనం చేసుకొస్తూ ఉంటే మా అబ్బాయి అంత మంచి పని చేశాడు అని అలాగ సంతోషపడే మురికి తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. ఏమంటే సమయం వస్తే వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తారు, చట్టం వాళ్ళని వెతుకుతుంటే కూడా వాడికి దొరకనివ్వకుండా చేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది, నీతిమంతులైతే కనుక నీ ఇంటి మీద, నీ వస్తువుల మీద, ఇల్లంటే అక్కడ ఫ్రిడ్జ్ ఉందనుకో, ఫ్రిడ్జ్లో ఏముండాలి, దేవుని చెప్పరేటండి. అదేంటి ఫ్రిడ్జ్ మీద కూడా దేవుని నీతి అవును ఉండాలి అంతే, లేకపోతే దాని నిండా కట్ల కింద మాంసం ఉంటుంది అక్కడ. అందుకే ఫ్రిడ్జ్ మీద ఏముండాలి సార్, కిచెన్ రూమ్లో ఏముండాలి. ఇప్పుడు వీళ్ళకి కోపాలు వచ్చేసినాయి, వీళ్ళకి ఏం చేస్తాం మరి. కిచెన్ అని అనగానే అది మా సొంత ఇల్లు అన్నట్టుగా చూస్తారు ఆడవాళ్ళు. కానీ కిచెన్లో కూడా ఏముండాలట, దేవుని నీతి ఉండునుగాక. ఎవరైనా వచ్చి పోయి తినేవాళ్ళు ఉంటే అయినోళ్ళకేమో ఎక్కడ ఆకుల్లోనూ, కానోళ్ళకేమో ఏటట ఎందులో అటు కంచాల్లోనూ అనేది కాకుండా ఏమంటే బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని నీతి మన ఇళ్ళల్లో ఉండునుగాక. మన పడక ఉంటుందండి మంచం, అందు మీద దేవుని నీతి ఉండునుగాక. డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది, దేవుని నీతి అక్కడ ఉండునుగాక. డైనింగ్ రూమ్ ఉంటుంది, దాని మీద దేవుని నీతి ఉండునుగాక. సంతోషంగా లేరమ్మా, సంతోషంగా లేరా? ఇప్పుడు మన ఇల్లులు చాలామంది ఇల్లులు బూజెట్టేసి ఉంటాయి, అదే విచిత్రం, బూజు పట్టేసి ఉంటాయి. ఆ ఇల్లుకేంటో మరి మోక్షం ఎప్పుడు వస్తుందో. అదేలే డిసెంబర్ వచ్చేటప్పుడు చేస్తారట, ఈ మధ్యలో ఎప్పుడు శుభ్రం చేయరట. నేను ఒక్కటి రిక్వెస్ట్ కోరుతున్నా సార్, నీ ఇంటి మీద ఇలాంటి దేవుని నీతి ఉండకపోతే బైబిల్లో చాలా క్లారిటీగా రాసిన మాట ఏంటంటే మనం దేవుని నీతిని అట్లా కలుపుకొని బతికే ఒక బతుకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి మనం నిండారా నమస్కారం చేయాలి. ప్రభువా ఎట్లాగే ఈ నీతి నాకు వస్తుంది, ఇంటి మీద ఉండాలట. ఇంట్లో ఎన్నెన్ని రూములు ఉంటాయి, ఒకే రూము పాపం అందరూ. అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సొంత ఇల్లు కోసం ప్రార్థన చేయరా? నేనేమంటానంటే క్రైస్తవులకి సొంత ఇల్లు ఉండాలి. ఏముండాలి చెప్పండి, నాకు చెప్పండి, మళ్ళీ చెప్పండి.
ఏమ్మా నువ్వు అటు చూస్తున్నావు అవుతున్నావు, నీకు ఇల్లు ఇస్తాడు దేవుడు, చెప్పు. రేణుకమ్మ నీకు ఇల్లు ఇస్తాడు, చెప్పమ్మా. ఎవరెవరు ఇల్లు లేను చెప్పండి అమ్మ, ఇల్లు లేని వాళ్ళు. ప్రభు నాకు ఇల్లు కావాలి. నేను చెప్తున్నా అమ్మ, ఇల్లు కూడా ఒక చిన్న రూమ్ కింద పెట్టుకోకండి అమ్మ. ఇల్లు కూడా నేను అంటానుగా కనీసం ఎలాగా 2-3 అంతస్తులన్నా ఉండాలి. ఎన్ని అంతస్తులు ఉండాలి చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. ఎందుచేత అంటేగా బయట క్రైస్తవులకి అద్దెకు ఇల్లు ఇవ్వరు. ఎవరు ఇవ్వట్లేదమ్మా? మనం కొంతమంది క్రైస్తవులు అనగానే అంటే మనం ఏమైనా కసాయి వాళ్ళమా, దేశానికైనా ద్రోహులమా, లేదా తాగుబోతులమా, దుర్మార్గులమా? కాదు. ఏమో నిజమైన దేవుణ్ణి అనుసరించే వాళ్ళకి బయట ఏమీ ఇవ్వరట. ఆడిపోయినా పర్వాలేదు, మనం ఇచ్చేటట్టుగా మన ఇళ్లలో 2 పోర్షన్లు మనం ఉన్నా ఇంకో పోర్షను ఎవరికిద్దాం. ఏంటో మూర్తి గారు అలా చూస్తారంటే ఇల్లు కట్టరా? మీ ఇల్లుల్లో అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా దేవుని పిల్లలై ఉందురుగాక. సార్ నేను చెప్పేది వినండి, మీకు కష్టమైనా కూడా నేను అంటున్నాను అమ్మ, అందరికీ దేవుని పిల్లలకి సొంత ఇల్లు ఉండాలి. అది నా కోరిక. ఏంటంటే ఏమంటే దిక్కులేని ఏరియాకి వచ్చాము, ఏమీ మనం ఎక్కడ బతకలేము అని అనుకున్నాం. నేను కూడా 10 సంవత్సరాలు రైల్వే స్టేషన్లో పడుకున్నాను సార్. పరిచర్య చేస్తూ ఉండగా రైల్వే స్టేషన్లో పడుకోవడం అంటే మీకు అర్థమవుద్దో అవదో కానీ 10 years అండి. ఏమంటే వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సీను ఇంకా విచిత్రంగా ఉంటుందండి. ఏమంటే అక్కడ కూడా రాత్రులు పడుకుంటే జోబులో ఉన్న 5 రూపాయలు కూడా మన పోలీస్ అయ్యగారులు వచ్చి ఇట్లా ఒకటి కొడతాడు, 5 రూపాయలు అట్టుకుపోతాడు. సార్ ఎన్నెన్నో చూసాం సార్. 10 years నేను రైల్వే స్టేషన్లో చెప్పులు లేక అట్టముక్కలు కట్టుకొని తిరిగిన రోజులు ఉండినాయి సార్. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీతిమంతులకు ఇల్లు ఇచ్చునుగాక. నేను చెప్తున్నా, నీతిమంతులకి నివాసం ఉండాలి, ఆ ఇంట్లో దేవుని నీతి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంతకీ నీతి గురించి నేను ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే, నీతిమంతులకు ఉండే భాగ్యం అంతా వేరుగా ఉంది. మొదటి నుంచి వేరు చేశాడు. వాళ్ళకి దుష్టులకి సంబంధం లేదు, వాళ్ళకి దుర్నీతి పరులకి సంబంధం లేదు, వాళ్ళకి పాపులకి సంబంధం లేదు. అంటే ఏంటంటారు ఇది? దీన్ని బట్టి చూస్తే మొదటి నుంచి దేవుడు నీతిమంతులను వేరుగా చూడడం మొదలెట్టాడు. నీలో రోషం రావద్దా? నీలో ప్రత్యేకమైన మనిషిగా దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన వద్దంటారా? బైబిల్ వాక్యాల్లో ఏమండి 15వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండంలో చదివితే గనక అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు దానిని నీతిగా ఎంచెను అన్నాడు. దేవుడు ఎంచాడు అక్కడ. అంటే ఇప్పుడు నీతి మంతులను దేవుడు యగాదిగా చూస్తాడన్నమాట. ఎవడు నీతిమంతుడిగా ఉంటాడో సార్, ఎవరు నీతిమంతులుగా ఉంటారో వాళ్ళని మాత్రం ఆయన తీక్షణంగా చూస్తున్నాడు అని నేను అంటాను. నీతిమంతుల మీద ఆయన గురి ఉంది, ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంది. నీతిమంతుల మీద ఆయనకి ఏదో పట్టు, వీడి విషయంలో ఓ పట్టు సాధించాలనే ఆశ ఉంటుంది. నీతిమంతులు అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుచేత నేనేమంటున్నా, ఒక 7 పాయింట్లు చెప్తాను. కానీ నేను చెప్పడానికి ముందుగా నీకంటూ నీతిమంతుడికి చెత్తగాడికి తేడా ఉందనే ఆ వేరియేషన్ నువ్వు అర్థం చేసుకోకపోతే నీది ఒక బతుకేనా అని ఒక ఆలోచనకి రావాలి. చూడండి సార్, మన కులమోడు కనబడగానే మనమంతా వెంటనే కలిసిపోతాం, మన ప్రాంతం వాడు కనబడగానే మనం వెంటనే అతుక్కుపోతాం. చచ్చా, అట్లా కాదు సార్. నీతిమంతులు వేరు. వాళ్ళు ఎంత ప్రత్యేకంగా ఉంటారంటే, ఇదో నీతి గురించి బైబిల్లో ఎలాంటి ఆలోచనలు ఇచ్చాడంటే, నీతి అనగా దేవునిని నమ్మడం అని అంటే, వినండి యాకోబు పత్రికలో ఎలా రాశాడంటే, దెయ్యాలు కూడా ఏ దేవుణ్ణి నమ్ముతాయట. ఏమని నమ్ముతాయట? నమ్మడం మాత్రమే కాదు. బైబిల్లో ఎలా రాశాడు? ఏమా ఆ రెఫరెన్స్ చదువుతారా? ఎట్లా చెప్తున్నాడు? అవి నమ్ముతాయి, నమ్మడం మాత్రమే కాదు, వణుకుతాయి. ఏం చేస్తాయట అంటే, వణకడం అంటే ఏంటి? మీరే దేవుడు, మేము ఒప్పుకుంటున్నా. నువ్వు ఒక్కడవే అద్వితీయ దేవుడు, మేము ఒప్పుకుంటున్నా. నువ్వు ఒక్కడవే దేవుని కుమారుడు, మేము ఒప్పుకుంటున్నా. కానీ ఏంటోనండి, ఈ విధమైనటువంటి ఆలోచన ఒక్కసారి మనం గమనిస్తే ఈ నీతి ఇక్కడ పనికిరాదు. ఇక్కడ అప్పుడు నమ్మడం అని అంటే ఏమన్నాను నేను అంటే, చాలామంది శుక్రవారం చచ్చిపోయిన వాళ్ళు అందరి ఫోటోలు ఇంట్లో ఇలా పొడుగ్గా పెట్టుకొని, యేసు ప్రభు కూడా దేవుడండి, శుక్రవారం చచ్చిపోయిన వాళ్ళు ఆయన కూడా ఉన్నాడండి. అదే దేవుడేం కాదు, అట్లా కాదు. ఆ విధమైనటువంటి నమ్మకాలు పనికిరావు. చదవము ఒకసారి యాకోబు పత్రిక చదవండి. దేవుడు ఒక్కడే అనియు నీవు నమ్ముతున్నావు, మంచిదే.
ఏం చేస్తున్నాయంటే దెయ్యాలు కూడా, ఏమంటే సైతానుగాడు కూడా, దుష్టశక్తులు కూడా, అపవిత్రాత్మలు కూడా ఏంటంటే నమ్మి వణుకుతున్నాయి. కానీ అంతకన్నా కూడా దాటి వెళ్ళకపోతే దెయ్యాలు నీకు లోబడవు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, నమ్మడం అనేది దెయ్యాలు నమ్మేదానికన్నా మించి నమ్మేవారుగా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుని నీతి అని అనగానే 71వ కీర్తన 19వ వచనంలో ఏమంటున్నాడు? ఆకాశమంత ఎత్తు ఉంటుందట. దేవుని నీతి అంటే ఎంత 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 అంటే ఇప్పుడు దాన్ని ఆకాశం అని అనగానే ఇది కాదు, ఏదో కనిపించేది ఆకాశం అనుకోకండి. అది ఏదో దానికి ఏదో పేరు ఉంటుంది, ఆ తర్వాత ఇంకో పేరు ఉంటుంది, ఆ తర్వాత ఉండే దాని పేరు ఆ మేఘాలు అవన్నీ దాటాక ఎక్కడో కనిపిస్తుంది, దాన్ని పరమండలం అంటారు. అది ఆ మొదటి స్థాయి. ఉందమ్మా, అలాగ ఉందమ్మా. దేవుని నీతి అనగానే ఎక్కడ? ఆకాశమంత ఎత్తు. ఇక బైబిల్ ఎలా రాశాడంటే 111వ కీర్తన 3వ వచనం, 119వ కీర్తన 142వ వచనం, యెషయా గ్రంథం 51:8 ప్రకారంగా దేవుని నీతి అని అనగానే అది టెంపరీగా ఉండదు, అది నిత్య నీతి అని రాశాడు. ఎంతవరకు ఉంటుంది ఈ నీతి? పర్వతం అంత ఎత్తు ఉండి ఎంతవరకు ఉంటుంది ఈ నీతి? నిత్యము ఉండే నీతి. దేవునికి స్తోత్రం. సరే, ఇలాంటివి మనం పట్టుకోకపోతే మనకి ఈ నీతి గురించి పెద్దగా మనకు అర్థం కాదు. నేను అంటాను, నీతి అనేది మన జీవితాల్లో లేకపోతే కోతి కంటే తుంట్రోల కింద బతుకుతారండి. అంత డేంజర్ ఉంది. బయట చట్టం మనిషిని ఏదో చేస్తుంది, వ్యవస్థ ఏదో మనిషిని చరి చేసేస్తుంది అని అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను. అలాగ నిజమై ఉంటే కనుక లక్షల లక్షల కేసులు కోర్టులో ఎడుతున్నాయి. లక్షలు, ఇంకా లక్షలకి ఇంకా ఏదైనా ఇంకో అంకి కూడా త్వరలో పెడతారేమో. ఏదో వాళ్ళు తీర్పు తీర్చున్నట్టు ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు ఏడుస్తున్నారంటే, మేము ఏం చేయాలి, ఈ తీర్పులు ఎప్పటికి వెళ్తాయి అంటే అవో ఏమండే. అందుకే నేనేమంటానంటే, దేవుడు దేశంలో ఇక్కడ వచ్చిన రాసింది ఏముంది అక్కడ ఏమంటే 1434లో సామెతల్లో రైచియస్నెస్ ఎగ్జాల్ట్ ఏ నేషన్ అని అన్నాడు. నీతి అనేదే గనక ఉంటే గనక దేశం అభివృద్ధి అవ్వడానికి ఒక కారణం. ఈరోజు దేశం అడుక్కు తినడానికి కారణం ఏంటంటే నీతిని చంపేస్తున్నారు వాళ్ళు. నీతి అనేది వాళ్ళు నవ్వుతారు మన ఇంకా, ఏందయ్యా నీతి ఎవరికి కావాలి? ఇప్పుడు అంతా బలాత్కారం. ఏమండే, మంచోడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిలబడితే వాడికి నమస్కారం పెడతారు అక్కడ? ఏం లేదు, ఏ కాలానికి ఉండదు. ఆడెవడో గుండాగడ అయి ఉండాలి, రాజకీయ నాయకు అయి ఉండాలి, లేదా వైట్ డ్రెస్ క్రైమ్ అదొక రకమై ఉండాలి. ఏమోనండి, వ్యవస్థ మారాలి అంటే నీతిమంతులు అధికం కావాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులు కావాలండి. ఈ నీతిమంతుల గురించి దేవుడు చెప్పేది ఏమిటంటే, ఆయన నీతి పర్వతం లాగా అలాగా ఉంటుంది. ఒక వచనం చదువుదాం, దాంట్లో మనం చదివితే కనుక ఏమంటే 36వ కీర్తన 6వ వచనంలో ఏం రాశాడు? ఆయన నీతి ఎట్లా ఆడదట? ఓసారి చదవండి అమ్మా వచనాన్ని. చెప్పండి. ఆయన నీతి ఎట్లా ఆడదట? దేవుని అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పర్వతం లాగా ఉంటుందండి. ఏ పర్వతం? హిమాలయ పర్వతం పెడదామా? ఎవరెస్ట్ శిఖరం పెడదామా? లేదా అక్కడ స్విట్జర్లాండ్లో ఒక పర్వతం ఉంది, ఆల్ఫా ఏదో అంటారు దాన్ని. అలాగా నేనేమంటున్నానంటే, దేవుని యొక్క నీతి ఒక పర్వతం లాగా. అంటే నిత్యం ఉండే పర్వతాలు ఉంటాయి, వాటికి ఆ పేరు పెడతారు. కొండలు కాదు, కొండలు గుంటలు గుట్టలు అవి కాదు. ఏమండే, ఏదో గుట్ట మీద ఏదో కట్టేస్తే అది నీతి అనుకోకండి. పర్వతం, నిత్య పర్వతాలు అంటాడు. అక్కడ భూకంపాలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయని భయం లేదు అక్కడ. అవి నిత్యము ఉండాలి. అలా ఉండడానికే బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. సియోను పర్వతం అన్నారంటే అది ఎప్పుడు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నేనేమంటున్నాను, ఆయన నీతి అనగానే ఆకాశమంత ఎత్తు. నీతి అని అనగానే నిత్యము ఉండేది. నీతి అని అనగానే అక్కడ ఏమంటాడు? అక్కడ పర్వతంలాగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి నీతిలో నువ్వు నేను చేరాలయ్యా. బైబిల్ వాక్యాలు భలే చెప్తున్నాయి. ఆయనే నీతిమంతుడు, కానీ బైబిల్ ఎలా రాసి ఉంటుందంటే ఆయనే నీతిమంతుడు. ఎందుకంటే కొన్ని వచనాలు చెప్తాను. 11వ కీర్తన 7వ వచనం ప్రకారంగా, 33వ కీర్తన 5వ వచనం ప్రకారంగా, 45వ కీర్తన 7వ వచనం ప్రకారంగా దేవుడు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. కానీ ఓ వచనం ఎలా రాశాడంటే 85వ కీర్తన 13వ వచనంలో ఆయనే నీతిమంతుడు అయితే ఆయన ముందు నీతి నడుచును అని రాశాడు.
అంటే ఎంత గొప్పోడో చూడండి సార్. ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను నీతిమంతులు చేయడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో భలే ఆనందకరంగా ఉంటాయి సార్ ఈ వచనాలు. ఎలా రాశాడంటే, దేవుడు నీతిమంతుడు అనడానికి దానియేలు గ్రంథం 9:7 వచనం. ఏమండి, మనం ఇలాంటివి చదివితే 119వ కీర్తన 137వ వచనం, 116వ కీర్తన 5వ వచనం, ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరండి? ఆయన నీతిమంతుడు. ఎటువంటి నీతిమంతుడు చెప్పండి ఇప్పుడు? ఆకాశమంత ఎత్తు ఆయన నీతి. ఎంత 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 పర్వతం లాంటి నీతి ఆయన నీతి. ఇంకెట్లా రాశాడు అక్కడ? నిత్యము ఉండేటట్టు ఉండే నీతి ఆయన నీతి. ఆయన లేచి నడుస్తే ముందు ఆయన నీతి వెళుతుంది, అలా నడుచుకుంటూ వెళుతుంది. అది నీతి. అంటే బైబిల్లో కొన్ని చోట్ల రాసి ఉంటుంది, ఆయనలో ఎంత మాత్రమునో చీకటి ఉండదు. అట్లాగే ఆయనలో ఎంత మాత్రమునో అవినీతి, అన్యాయం, అక్రమం ఉండదు. దేవుడిని కొన్ని విషయాల్లో చూస్తే కనుక ఆయనకున్న బలహీనతలు ఏంటంటే అబద్ధం ఆడలేడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నీతి బైబిల్ ఎలా రాశాడంటే 59 యెషయా గ్రంథం 17వ వచనంలో నీతిని ఆయన కవచంలాగా ధరించుకున్నాడట. ఎలాగా 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 నీతిని ఆయన అంటే ఇప్పుడు బైబిల్లో కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అండి, 104కి వెళ్ళినా 102లోకి వెళ్ళినా కీర్తనలో వెళితే ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు అంటాడు. అసలు ఆయనకి రాత్రి ఉండదు, ఆయనకి రాత్రి ఉండదు. ఆయన కళ్ళు రాత్రి పగలు కూడా ఒకేలాగా పనిచేసే కళ్ళు. ఏమండే, ఆయనకి రాత్రి ఉండదు, చీకటి ఉండదు, ఆయనకి వయసు ఉండదు. ఏమంటే ఆయన కునుకుడు, నిద్రపోవడు, అలయుడు, సొమ్మసిల్లడు. అది అది ఆయన మన దేవుడని చెప్పడానికి. ఇంత గొప్ప దేవుడు ఏమండి, ఆయన ఏమంటున్నాడు? ఏమంటే వెలుగు ఆయనకి వస్త్రంలాగా అయితే నీతి ఆయనకి కవచంలాగా ఉంటుంది అంటాడు. అంటే ఏంటంటారు? ఆయనకి కవచం కావాలా అనకండి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎందుకు అదంటే అది ఆయన గ్రేట్నెస్, అది అంతే, ఆయన గొప్పతనం. అంతేగాని అక్కడ ఎవడో ఆయనతో యుద్ధానికి వస్తే అక్కడ ఆయన ఓడిపోతాడేమో అని ధరించుకున్నది కాదు. అది ఆయన గొప్పతనం, ఆయన మహిమ. అలాగా ఆయన అలా మహిమను ధరించుకున్నాడు, వెలుగును ధరించుకున్నాడు అంట. అలాగే ఇది ఇప్పుడు మీరు చూడండి, ఒక వచనం చదువుదాం. ఇది చదివితే కనుక ఏమండి అక్కడ మనం ఆలోచన చేయడానికి 48వ కీర్తన 10వ వచనంలో ఆయన చేతుల నిండా నీతే ఉందట. ఆయన చేతులు యాక్చువల్లీ హబక్కు 3:4లో చదివితే ఆయన చేతుల నిండా కిరణాలు వెదజల్లుతున్నాయి అన్నాడు. ఇక్కడేం రాస్తున్నాడు? ఆయన చేతులు దేంతో ఉన్నాయట? నీతి. దేవునికి స్తోత్రం. సార్ ఒకసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని నీతి మనందరి మీదకి రావాలి సార్. సీరియస్గా తీసుకుందాం సార్. దేవుని నీతి మనందరి మీదకి రావాలి. ఏమండే 97వ కీర్తన 2వ వచనం, 89వ కీర్తన 14వ వచనం, ఆయన సింహాసనానికి ఆధారం అంటూ ఉంటుంది నీతి అని రాశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సింహాసనమే నీతి అని రాశాడు సార్. అందుచేత అంటున్నా ఏమండి, చిన్న ప్రార్థన. యేసయ్యా, నీ నీతి నా మీద ఉండునుగాక. నీ నీతి నా మీద, నా ఇంటి మీద, నా నివాసము మీద, నా అవయవాల మీద సార్ రోగాలు రాకుండా ఉండులాగా యేసు రక్తము ద్వారా నీ అవయవాల మీద ఆయన నీతి ఉండునుగాక. ఆయన నీతి ఉండాలంతే, నీతి ఉండాలంతే. గడిగడికో గండం అన్నట్టుగా ఏంది బతుకు? ఏమంటే చీటికి మాటికి ఏది బలహీనలైపోతే ఎలాగా? మనం ఇంకనూ బలహీనలపై ఉండగానే యేసు మన కొరకు మృతి పొందాను. ప్రభు యొక్క ఆత్మ ప్రతి బిడ్డని వారి యొక్క మనోనేత్రములను వెలిగించునుగాక. ఆ ఒక్కొక్క బిడ్డ మీద దేవుని యొక్క ప్రత్యేకతలు దిగివచ్చునుగాక. ఈ నీతి అనేది ఒక ప్రత్యక్షతగా మన మీద ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక. యేసయ్య నీతి మన మీద ఎన్నో రకాలుగా నీతిని ఆయన మనకు చూపించాడు. అవి మన మీద పనిచేయడానికి ప్రభు మన యొక్క మనోనేత్రములు వెలిగించునుగాక. ప్రతి వారిని దేవుడు దర్శించి దీవించునుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు యేసుకు మాత్రమే చెందునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇందులో నీతి అనే దానిని దేవుడు మీలో నాలో చూడాలని ఆశపడ్డాడు. ఆయన ఉండడం కనుక నీలో మొదలైతే దేవుడు నిన్ను వదిలితే ఒట్టు. ఏమంటే నీలో నాలో ఏముండాలని కోరుతున్నాడు ఆయన? ఉంటే కనుక నిన్ను నన్ను వదలడు. దేవునికి స్తోత్రం చెప్పాలబ్బా.
చెప్పాలబ్బా, నిన్ను నన్ను ఆయన ఏం చేయడు సార్, వదలలేడు సార్. ఎందుకంటే ఆయనకి నీతిమంతులు కావాలి, యథార్థవంతులు కావాలి. ఏమంటే భూమి అంతా కూడా ఆయన కనుదృష్టి లోకమందంతా సంచరిస్తుందట. ఎందుకంటే యథార్థవంతులు నీతిమంతులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని బలపరచాలి, వాళ్ళని తన కొరకు నిలబెట్టాలి అని ఒక ఆశ ఆయనకు ఉంది. అందుకోసమే నేను అంటున్నా, నీతి అని అనగానే బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను. ఇప్పుడు నీకు నాకు నీతి అంటే ఏమిటో తెలిసిపోద్ది. ఇప్పుడు ఏమంటే ఒకటి నమ్మడం అన్నాను. ఏమన్నాను? నమ్మడం. యేసయ్యని ఎంతలా నమ్మాలి, బైబిల్ని ఎంతలా నమ్మాలి? ఏమండి నీతిమంతులకు ఒక అదృష్టం ఏంటో తెలుసా? బైబిల్లో మాట రాసింది, చదువుతారా? ఏమండి బైబిల్ వాక్యాల్లో ఎలా రాశాడంటే సార్, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం, 119వ కీర్తన 138వ వచనం ప్రకారంగా నీతిమంతులకి ఒక ఏమంటే వాళ్ళకి ముఖ్యం ఏంటంటే బైబిల్ గ్రంథమేనట. నీతిమంతులకి ముఖ్యం ఏమిటి చెప్పండి అమ్మ? చదవమ్మా, ఒక వచనం అయినా చదవండి. అందులో ద్వితీయోపదేశకాండం 4:8 ఏం రాశాడు? ఏమండి నేడు మీకు అప్పగించుచున్న నీతి విధులను గల గొప్ప జనమేది. అంటే నీతిమంతులు అనగానే వాళ్ళకు ఉండేది ఒకటే ముఖ్యం. ఎప్పటికేంటంటే ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు నాకు ఇంకో ఛానల్ కూడా అడుగుదామని అనిపిస్తూ ఉంటుంది. పరలోకం వచ్చేటప్పుడు ప్రభు ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని వచ్చేస్తాను ప్రభు అంటే, ఒరే ఆల్రెడీ నా కొరకు బతికేవు చూసావా, ఆ బతుకులో బైబిల్ ఉందరా అంటాడు ఆయన. అదండి నేను చెప్పేది, మీకు అర్థమవుతుందో లేదో. పరలోకం మనం వెళ్ళేటప్పుడు అందరూ బైబిల్ గ్రంథం పట్టుకొని వెళ్ళిపోతామా అంటే అవును అని అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? ఏమండి ఇప్పుడు అలెగ్జాండర్ గారు చచ్చిపోయేటప్పుడు 2 చేతులు బయట ఎట్టండి అన్నాడట. ఎందుకు అంటే అలెగ్జాండర్ గారు ఒట్టిగా వచ్చాడు, ఒట్టిగా పోయాడంటే నేను అది ఒప్పుకుంటానేంటి? అలెగ్జాండర్ గారు వెళ్ళేటప్పుడు తీరా పైకి వెళ్ళాక ఎంతమందిని చంపాడో లిస్ట్ రావద్దు అక్కడ, ఎంతమందిని ముంచాడో లిస్ట్ రావద్దు, ఎంతమంది బతుకులు పాడు చేసాడో అది చెప్పొద్దు అక్కడ. ఏమంటే అవన్నీ వచ్చేస్తాయి, అతను వద్దన్నా వచ్చేస్తాయి. కానీ నీకు నాకు అలాంటివి రావు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుని దేవునిగా ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం వల్ల మన పాపములను తుడిచివేశాడని బైబిల్ వాక్యాల్లో 1:29 చదువుతాం కదా. యోహాను సువార్తలో ఆయన పాపములను మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్ల అని రాశాడు. 1:9 యోహాను పత్రికలో చదువుతాం. ఏమంటే ఆయన మన పాపములను ఏం చేశాడట? ఆయన తుడిచివేశాను. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు. 50 యెషయా 20వ గ్రంథం 20వ వచనంలో చదువుతా, ఆయన మన పాపములను ఎన్నడూను జ్ఞాపకమునకు రానివ్వడు అని అన్నాడు. అంతే, అవే నమ్ముదాం. అంచేత నేనంటాను, ఇప్పుడు ఈ వచనంలో ఏమని చదువుతున్నాం మనం ఇక్కడ? ఏమంటే నీతిమంతులకు ఒకటి దిక్కు ఏంటంటే బైబిల్ గ్రంథం. ఏముందండి? ఏముందమ్మా వాళ్ళకి? ఏవయ్యా ఎంత వయసు వచ్చింది, నువ్వు ఇప్పుడు ఒకసారికైనా బైబిల్ చదివేశావంటే అసలు బైబిల్ ఒకసారి చదివితే కుదురుతుంది ఏంటండి? ఇదే మందిరంలో ఉన్నారు బైబిల్ 5 సార్లు 6 సార్లు చదివేసిన వాళ్ళు. ఏమంటే నేను ఒక్కోసారి అనుకుంటాను, ఈ కొత్త నిబంధన నేను ఎన్నిసార్లు చదివిన దగ్గర ఒక 500 పైన కొట్టేసి ఉంటాను, నేను చదివేసి ఉంటాను. నాకు అంత ఇష్టం అలాగా. ఏమంటే అది మాత్రమే కాదు, ఒక బుక్ అలా పట్టుకుంటే ఆ బుక్ అయ్యే వరకు నిద్ర పట్టదు నాకు, చదివే కంటిన్యూ అయిపోవాలి. ఈ సంవత్సరంలోనే 2-3 సార్లు మా అమ్మగారు 3వ సారి అట బైబిల్ చదివేస్తున్నారు. ఫిన్నీ 2వ సారి చదివాడు. ఇంకా ఇందులో ఎంతోమంది ఉన్నారు కదా. బైబిల్ 1 ఇయర్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఎవరో మన సంతోషమ్మ అయిపోయింది ఒకసారి, 2వ సారి మొదలెట్టారు. కుమారమ్మ మళ్ళీ మొదలెట్టారు. ఏం పేరమ్మా? నయోమి అమ్మగారు, సారా అమ్మగారు, ఏం పేరు? స్వాతి అమ్మగారు. అంటే నేను అంటున్నా బైబిల్ చదవాలి. పరలోకానికి వెళ్ళే వరకు మనకు దిక్కంటూ ఉంటే నేను అంటున్నా సార్ వేరేదేం కాదు, బైబిల్ ఒకటే. దేవునికి స్తోత్రం. అది నీతిమంతులకు ఉండే ఒక గట్స్ అంటారా, ఏమంటారండి, ఒక ప్రత్యేకత అన్నమాట. నాకంటూ ఏంట్రా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే బైబిల్ సార్. దేవునికి స్తోత్రం. సార్ మనందరి జీవితంలో ఎవరైనా బైబిల్ ఒకసారైనా చదివారా? నా ఎంగదోతలు సీరియస్గా చూడకు, బైబిల్ చదివేసేయాలి. ఇంకా 5-6 నెలలు ఉన్నాయి. ఆ అమ్మగారే ఇక్కడ కనబడరా, ఉన్నారా? అమ్మ అన్నీ ఒకసారైనా చదివేశారా? దేవుడు దీవించు. ఆ అమ్మ చదివేశారు, ఈయన చదవడేటి? బైబిల్ ఒక్కసారైనా అయ్యా చదివారండి ఒకసారైనా? దేవుడు దీవించుగాక. అనిల్ అన్న నా వెనకాల కళ్ళెట్టు సీరియస్గా చూడకు, చదివేసావా? చదువు. ఎవరు చదవలేదో మీకంటూ ఇక నీతిమంతులకున్న ఒక్క అదృష్టం ఏంటంటే బైబిల్ గ్రంథం. నేను దాని గురించి మళ్ళీ బాగా ఆలోచన చేస్తే ఇది బైబిల్లో చూడండి అమ్మా, 69వ కీర్తన 28 ఒకసారి చదవండి అమ్మా. 69వ కీర్తన 28 చదవండి అమ్మా.
నీతిమంతులు పట్టి అంటూ ఒకటి ఉందట. అంటే చూడండి సార్, నీతిమంతులకి ఏంద్రా నీకు ఉన్న గొప్పతనం అంటే బైబిల్ అని చెప్పావు కదా అని చేత నీతిమంతులు దేవుడు వేరు చేసేసి వాళ్ళకంటూ బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమండే నేను చెప్తా ఉన్నాను, ఏమంటే నీతిమంతులు అంటే మన ఎవరో నీతిమంతుడు నిందారహితుడు, ఎలాగా నోవాహు నడిచెనో దేవునితో, ఎంత బాగా పాడాడండి ఆయన. మన రాంబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు అలాంటి వాళ్ళు రావడానికి కారణం ఆయన వెనక కనబడ్డగానండి దగ్గరగా 20-30 వేల రూపాయలు తెచ్చిచ్చాడు నాకు. అయ్యా వాళ్ళకి ఎంత కావాలో నేను ఇస్తానయ్యా. ఎవరు కనబడలేదు ఆ రోజు. కానీ నిజం నేనేంటున్నాను ఏంటంటే సార్, నీతిమంతులకి ఉన్న అదృష్టం ఏంటంటే బైబిల్ గ్రంథమే. కానీ నీతిమంతులను అందరి కోసం బుక్ రాశాడట. మీరు 3:16లోనే ఎక్కడ మలాకీలో చదువుతాం, ఏమంటే నీతిమంతులు చేసేవన్నీ కూడా ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుందట. అందులో రాస్తాడట ఎవరెవరికి అన్నం పెడుతున్నామో, ఎవరెవరికి బట్టలు ఇస్తున్నామో, ఎవరెవరికి మనం ఫీజులు సహాయం చేస్తామో, ఎవరెవరిని మనం ఆదుకుంటామో, ఎవరెవరికి కాస్త ముద్దెడతామో, ఎవరెవరిని మనం పలకరిస్తామో, ఎవరెవరి దగ్గర అయ్యా జాలిగా మాట్లాడతామో. దేవునికి కావలసిన అట్టాటోళ్ళు కానీ కఠినంగా ఉండేవాళ్ళు కాదమ్మా. నేను గట్టిగా చెప్తున్నాను, నీతిమంతులుగా ఉండడం నీకు ఇష్టమైతేనే ఇలాంటి మందిరాలకి రావాలి. ఏదో మంది ఎక్కువైపోతే మజ్జిగ పలసపడడం తప్ప ఏమీ లేదు. ఏమండే కానుక కంటే కూడా నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు కానుక బాగానే ఇస్తావు, దేవుడు అలా కూడా దీవించుగాక. దానికన్నా కూడా ముందు నేనేమంటానంటే, నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా నీ ఇంటి మీద దేవుని నీతి ఉండునుగాక, నీ ఒంటి మీద దేవుని నీతి ఉండునుగాక. నేను ఇది వచనాలని నీ ప్రవర్తన అంతటి మీద దేవుని నీతి ఉండునుగాక. అప్పుడు ఏమండే అది జీవితం. నేను ఇప్పుడు నీతిని బైబిల్లో ఎలా రాశాడో ఇది మనం నేర్చుకుందాం. నీతి అనగానే దేవుణ్ణి నమ్మడం. ఎవరెవరు నమ్ముతున్నాం అంటే నీతి అనేది అంటే నమ్మడం. దేవుణ్ణి నమ్మడంలో నీకన్నా ఛాంపియన్ ఇంకొకటి ఉండకూడదా సార్? నేను అనేది అది, నా కోరిక అది. నాకున్న పిచ్చి కూడా ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నమ్మావు అని అంటే కదా ఎంతమంది అడ్డొచ్చినా. నేను మీకు చెప్పనా, అబ్రహాము గారు దేవుడిని నమ్మాడు. వెళతా ఉంటుంటే, ఏం సార్ ఎక్కడికి వెళుతున్నారు సార్ అంటే, దేవుడు పలానా చోటకి వెళ్ళమన్నాడంటే. ఏ ఊరు అండి అంటే, ఊరు పేరు తెలియదండి. ఎక్కడండి అంటే అది తెలియదండి. మరి ఏంటయ్యా ఇంతమందితో ఏదో ఒక సామ్రాజ్యాన్ని ఎత్తుకొని వెళ్తున్నా, నడిచి వెళ్ళిపోతున్నావు ఇలాగంటే, ఏం దేవుడు చెప్పాడు నడిచి వెళ్తున్నామండి. దారిలో ఏమంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు, ఏమంటే దేవుడు నమ్మడం మానేశాడా? ఏమండి మధ్యలో మన సంగతి చెబుతా, లోతు ఆయన్ని వదిలేశాడు, ఏమంటే దేవుడిని వదిలేశాడా? దేవుడిని నమ్మడం మానేశాడా? ఏమంటే ఎన్నో గొడవలు వచ్చినాయి సార్. వాటన్నిటిలో కూడా ఏమైపోతానని అనుకున్నా భయపడలేదే. నేనేమంటానంటే, నీతి అనగానే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుణ్ణి నమ్ముతూనే ఉండాలట. దేవునికి స్తోత్రం. ఎంతైనా ఆయన ఎవరట? నమ్మదగిన దేవుడు. ఎవరండి? మనం నమ్మదగిన వారము కాకపోయినా ఆయన ఎవరట? ఆయన సార్ నమ్మండి సార్. నమ్మడంలో నిన్ను మించినోడొద్దు సార్. నా ఆశ ఏంటంటే, ఇప్పటికీ నీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఈ వయసులో నువ్వు మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, నిన్ను నమ్మేవారిలో నేను స్పెషల్గా ఉండాలి అని అట్లా నీవు నీ ఇంటి వారు అలా తయారవ్వండి. అది నీ జీవితానికి దీవెనకరంగా ఉండునుగాక. రెండవది నీతి అని అంటే, యెషయా గ్రంథానికి వెళదాం సార్. 28:17 వచనం ఒకసారి చదివితే, నీతి అనగానే అక్కడ దాన్ని ఎట్లా రాశాడంటే, అదేమంటారమ్మా, మట్టపు అమ్మా కొలనూలుగాను. ఆ మైక్ సౌండ్ పెంచండి, అమ్మ చదువుతుంది నాకు వినబట్టలేదు. ఓకే, నీతిని ఏమంటున్నాడు ఆయన? మట్టపు గుండె అంటే ఎవరికి తెలుసు? మట్టపు గుండె అంటే ఏంటమ్మా? ఏంటది? బొంగరులాగా ఉంటుంది అదేనా? అదే మేస్త్రుల దగ్గర ఉండేది అదేనా? దాన్నేనా అంటారు? తూకం వేసేదా? ఏమో సారీ నాకు కూడా ఏమో తెలీదు. నేను అనుకుంటున్నాను బహుశా గోడలు కట్టేటప్పుడు లేకపోతే బిల్డింగ్లు కట్టేటప్పుడు. గుండురాయ. ఓకే సార్, అది ఏం చేస్తారు చెప్పండి. అది అమ్మ మళ్ళీ చదువమ్మా. లేదో మేస్త్రిలాగా నన్ను కంగారు. కొలనూలు ఒకటి వచ్చింది. జెరుబ్బాబేలు చేతిలో ఏముందట?
గుండు నూలులాగా, మట్టపు గుండు. అంటే నేను అంటున్నాను, ఒక లైఫ్ని లేదా ఒక జీవితాన్ని ఏమండి మనకున్న మనుగడలో కరెక్ట్గా ఉండడం. ఎలాగా? కరెక్ట్గా. దాన్ని చెప్పాలంటే ఒక విధంగా క్రమంగా ఉండడం. ఇప్పుడు నీతి అని అనగానే ఎలాగా? క్రమంగా ఉండడం. ఎలాగ ఉండడం చెప్పండి సార్, గట్టిగా చెప్పండి అమ్మా. నేను కోరుకునేది చూడండి సార్, మీ కట్టుబడిలో వాడేదో ఇన్స్ట్రుమెంటు వాడుకునేది ఏమంటే మూల గీల అన్నీ సరి చేసుకోవడానికి, లేదా మనం కట్టుకునే దాంట్లో కరెక్ట్ కడుతున్నామా లేదో చెప్పుకోవడానికి. నేనేమంటానంటే అది మనకొక ఏది ఇంపార్టెంట్. చూడడానికి అది పెద్ద విలువైంది కాదు ఏమంటే. ఒకటి ఇప్పుడు పోతే రెండోది మళ్ళీ 2వ నిమిషంలో మనం వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ బైబిల్లో చెప్తున్నాడు, నీతి అంటే నాన్న ఎలాగా? మట్టపు గుండు. దేవునికి స్తోత్రం. లైన్ సరిగ్గా చూడు. రత్తయ్య గారికి తెలిస్తే ఈ పేరు ఏం సార్, ఏమంటారు దీన్ని? ఏమంటే లైన్లు చూసుకోవడమేనా లేదా క్రమంగా ఉండడమేనా? అంచేత ఇక నీతిమంతుడు అని అనగానే ఒకటి ఇక్కడ మనం చదివాం, దేవుణ్ణి నమ్మడం. నమ్మడంలో నువ్వు ఛాంపియన్ అవ్వాలి. తెలుగు బైబిల్లో నమ్మడం అనే మాట, నేను దీని మీద నాకు ఎన్నో మాటలు వచ్చినాయి. అంటే నమ్మడం ఏంటి, విశ్వసించడం ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, అంటే తెలుగులోకి వచ్చాడు. ఇంగ్లీష్లో ఎలాగుంది? ట్రస్ట్ అండ్ హోప్ అన్నాడు. ట్రస్ట్ అంటే ఏంటి, హోప్ అంటే ఏంటి? తెలుగులో ఒక రకంగా వచ్చేసిన ఈ పదాలని గట్టిగా పట్టుకొని లాగాలని అనుకుంటాను నేను. బిలీవ్ అని రాశాడు, ఫెయిత్ అని రాశాడు. వీటన్నిటి యొక్క వెనకాల ఉన్నటువంటి హిస్టరీ బయటికి లాగాలి. నేను ఒక్కటి అంటున్నా, నీతి అనగానే నిన్ను మించిన వాళ్ళు ఉండొద్దు దేవుడిని నమ్మడంలో. నువ్వు ఎలా నమ్మాలి దేవుడిని చెప్పమ్మా? ఎలా నమ్మాలి? ఎంత నమ్మాలి? ఎంత అందరికన్నా మించాలి బాబా, అందరికన్నా మీరు పైకి రావాలబ్బా, అందరికన్నా మీరు స్పెషల్గా నమ్మాలి సార్. అది నమ్మడం. రెండవది మన లైఫ్ క్రమంగా, అంటే తూచా తప్పకుండా. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, ఏ సమయంలో మనం పోతామో తెలియదు. ఉన్నంత వరకు చాలా సవాలుగా. ఒకడున్నాడండి, ఆడి కాలంలో బతికాడు సార్. ఆడి గురించి చెప్పాలి అంటే వాడికి ముందు వెనక దేవుడు తప్ప ఎవడు లేడు సార్ అనేటట్టుగా, దేవుడు మన చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా ఇది మొదలుకొని దేవుడు మన కూడా ఉండును అన్నట్టుగా అట్లా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మూడవదిగా నేను చెప్పేది ఏంటంటే, ఆమోసు గ్రంథం 5:24 ఒక్కసారి చదవండి సార్. ఆమోసు గ్రంథం 5:24. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు పారునట్టుగా, ఏంటమ్మా? నీళ్లు పారునట్టుగా న్యాయము జరగనివ్వడి. అప్పుడు నీతి అనగానే ఇక్కడ ఏం రాశాడు? ఇక్కడ ఎలాగా? గొప్ప ప్రవాహము. చెప్పండి. ఇందాక మనం ఏం నమ్మడం. రెండవది ఏంటట ఏమండి? అదే మట్టపు గుండా ఏమో రాశాడు. మూడవది ఏమిటట? ప్రవాహం. ఎలాగా? మహా గొప్ప ప్రవాహం. అంటే నేను అనేది ఏంటంటే, ప్రవాహానికి ఏమంటే అలాగే ఉండిపోయే ఒక చెరువుకి ఇక్కడ తేడా వచ్చింది. చెరువో సరస్సో అవి అలాగే ఉంటాయి. కానీ ప్రవాహం అనగానేగా నీ నుంచి కూడా నీ తర్వాత వాళ్ళల్లో కూడా నీతి వెళ్ళాలి. అది ప్రవాహం. నేను చెప్పేది వినండి అబ్బా. ఇప్పుడు మనమంతా కూడా బడా ఎక్కువైపోయి, నేను కొంతమందికి టెక్ ఎక్కువైపోయి వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చుట్టలేదు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. మనతోటే దేవుడు అంతమైపోతే, అంటే యేసు ప్రభు మనతోటే చాలేదు అని అనుకుంటే నీ వెనకాల వాళ్ళకి ఎవడు చెప్తాడు? ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఆదికాండం 18 వచనంలో అబ్రహాము గారికి ఏంటట, తన ఇంట పుట్టిన వారికి ఏమంటే తన దగ్గర ఉన్నటువంటి వారందరికీ ఏమంటే అతడు యేసు ప్రభువుని దేవుని గురించి మాట్లాడుతూనే ఉండేవాడట. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? అతడు నీతిమంతుడు చాలదే ఏంటంటే కాదు, మీ తర్వాత మీ పిల్లల జీవితాల్లో కూడా ఏముండాలి? అది నీతి అనే ప్రవాహం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏమండి కోపంగా ఉన్నారమ్మా? ఇంత టైం అయిపోయింది ముగించట్లేదు, కానీ అదేనా మీ బాధ? ఏమండి ఇప్పుడు నేను అంటున్నాను, నీతోటే దేవుడు అంతమైతే కనుక నీ అంత చెత్తోడు ఇంకొకటి ఉండడు.
నీతో కాదు, నీ తర్వాత వాళ్ళల్లో కూడా నేను నా ఇంటి వారు అన్నాడు. 24లో చదువుతాం, అదే మనం 15 దీంట్లో చదువుతాం కదా, యెహోషువ గ్రంథంలో 24:15లోన ఏమో మనం చదువుతూ ఉంటాం. నేనేమంటున్నానంటే దీనికి ఒక ఉదాహరణగా నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్గా ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీతో మాత్రమే దేవుడు అక్కడితో క్లోజ్ అయిపోతే కాదు. మనకే ఉన్నారు పిల్లలు. మా పిల్లోడు ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ పిల్ల భక్తిగా ఉండదట, ప్రార్థనకు వెళ్ళదట, సన్నగా తెల్లగా. ఎలాగా? ఆ గొడవ నా దగ్గరకు వచ్చింది. వస్తే మరి ఆ అమ్మాయి దేవుని బిడ్డ కాదు కదా బాబు అన్నాను. పర్వాలేదండి అని ఆ అబ్బాయి అంటున్నాడు. కానీ అమ్మ ఏమందో తెలుసా? అయ్యా ఇట్టాడిది మాకు వద్దు అన్నాడు. వద్దన్నదా అమ్మ? వద్దు అన్నదండి. నాకు ఆ పిల్లోడు వద్దు అంటలేదు, ఆ పిల్ల బాగుంది అంతే, నేను ఆ పిల్లతోటి పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ తల్లి వచ్చేమందంటే, చిచి ఎంతైనా కూడా నా తర్వాత కాలంలో నా ఇంట్లో దేవుడు ఉండొద్దా? ఈ మాట ఆవిడ రిఫరెన్స్ చూపించలేకపోయింది. కానీ ఆ అమ్మగారు చెప్పడం ఏంటంటే, నా తదనంతరం కూడా నా పిల్లల జీవితంలో దేవుడు ఉండాలి సార్, అందుకోసం ఇట్లాంటిది మాకు వద్దు అందంతే. ఆ కుర్రోడిని కంట్రోల్ చేయడానికి, సరి చేయడానికి కొంతకాలం పట్టింది, కొన్ని నెలలు. తర్వాత మంచోడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, మీ తర్వాత మీ పిల్లల్లో దేవుడు ఉన్నాడా? ఎంతమంది ఉంటాడని నమ్ముతున్నారు చెప్పండి? ఇప్పుడు ఉన్నాడమ్మా? మీ అమ్మాయి మీ మాట వింటుందా? చెప్పరేట అలా చూస్తారేటంటే సీరియస్గానే. మీ తర్వాత కాలంలో మీ పిల్లల తర్వాత నేను అనేది ఏంటంటే, పిల్లలు దేవుని యందు ఎలాగుండాలట? ఆశీర్వాదకరంగా ఉండాలని రాస్తే, మన నా పిల్లకి టీవీ అంటే ఇష్టమండి, సెల్ ఫోన్ అంటే ఇష్టమండి. అదే అట్లా నడపొద్దని నేను అన్నా. ఒక టైం వచ్చేటప్పటికి, ఏందమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? అసలు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు చూస్తున్నారా? స్కూల్కే వెళ్తున్నారా? వాళ్ళు కాలేజీకే వెళ్తున్నారా? దారి పొడుగున అలాగే వచ్చేస్తున్నారా? అలాగంటే మీరు నా వెనకాల చూసి ఈడు ఎక్కడోడండి ఇలాంటివి మాట్లాడతాడని అనుకుంటారు. కానండి మన తర్వాత కూడా మన పిల్లల జీవితంలో ఎవరుండాలి? నీతి ప్రవాహములాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా ఆశ ఏంటంటే, నా తర్వాత నా పిల్లల్లో ఉండడమే కాదు, పిల్లల్లో కూడా ఎవరు ఉండాలంటే దేవుడు ఉట్టిపడాలి. అది నీతి ప్రవాహం. దేవునికి స్తోత్రం. ఏమైనా కోపంగా ఉంటే ఉన్నారు, కానీ మా కులం చావదో, మా బతుకు చావదో, మా గుంపు చావదో అంటే పోతారు, అక్కడి నుంచి అక్కడికే పోతారు. అట్లా కాదు, నీ తర్వాత కూడా నీ పిల్లల్లో యేసు ప్రభు కనబడునుగాక. బైబిల్ వాక్యాల్లో 4:19 చదువుతాం కదా. ఏది? గలతీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు నేను ఎంత కష్టపడ్డానో అని రాశాడు. రోమాపత్రిక 8 అక్కడ మనం 29 నుంచి చదివితే, ఏమండి, ఆయన తన జ్యేష్ఠ కుమారుణ్ణి మనకి ఇచ్చిన తర్వాత తనతో పాటు సమస్తం మనకు ఎందుకు ఇవ్వడని చెప్పి ఇప్పుడు మనం ఆయన పోలికలో ఉండాలని ఆయన రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు మన మధ్యలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. 72వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ఇది గనక మనం చదివితే దీంట్లో ఏమని వ్రాశాడు అని అంటే, నీతి అనే దానిని ఏంటంటే చదువుతారమ్మా 70. ప్రైజ్ ది లార్డ్. నీ నీతిని తెలియజేయండి. అప్పుడు నీతి అనగానే నెమ్మది. ఏంటట? నీతి అనగానే ఏం రావాలి అక్కడ? నెమ్మది. అంటే అమ్మ, ఇప్పుడు మన వల్ల ఏమన్నా ఇతరులకి నెమ్మది ఉంటుందా? చెప్పండి సార్. మీ వల్ల ఇతరులకి నెమ్మది ఉందా? మీ ఇంట్లో నెమ్మది ఉందా? నెమ్మది అనేది మాట తెలుగులో రాశాడు, కానీ బట్ ఇన్ ఇంగ్లీష్లో అది ఉండదు. ఏమండి? ఇట్ ఈస్ అ పీస్ అని రాశాడు. నువ్వు ఉన్న చోట ఏముండాలట చెప్పండి. ఇప్పుడు గొడవల్లో ఎవరు ఫస్ట్ ఛాంపియన్? మగాళ్ళ, ఆడవాళ్ళ? అలాగంటేనేమో మేం కాదు మీరేనండి అని అనొచ్చు కదా, మేమే. సరే, మన వాళ్ళు అంతా గొడవలు ఎడతారో అది కూడా తెలుసు కదా. సరే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇల్లంతా గుళ్ళ అయిపోతే ఏం ప్రయోజనం సార్? ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు యజమాని ఇంటికి రాకపోవడానికి, త్వరగా రాకపోవడానికి కారకులు ఎవరు సార్?
రెడీగా కుంపటి రెడీగా పెడతావు, గొడవలు రెడీ పెడతావు, తగాదాలు రెడీ పెడతావు. అలాగని చెప్పి నేను మిమ్మల్ని అంటలేదు. ఈ బైబిల్ గ్రంథం ఎవడిలో సరిగ్గా ఉండదో వాడు ఎప్పుడు ఇదే పని, గొడవ గొడవ గొడవ. కానీ బైబిల్లో రాస్తున్నాడు నీతి అంటే సమాధానముగా ఉండడం. మరి ఇందాక చదివాం కదా, ఎక్కడ మనం దీంట్లో చదివాం 14:17లోనా ఏది రోమాపత్రికలో సమాధానం నీతి అంటే అక్కడ రాశాడు. అక్కడ నేను అనేది ఏంటంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీ వల్ల నెమ్మది ఉండునుగాక. ఏముండాలమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. అయ్యగారు చెప్పరా సార్? ఏమంటే మీరు ఉన్న చోట ఏముండాలి సార్? నెమ్మది ఉండునుగాక. నువ్వు ఉన్న చోట అప్పుడే దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇక నీతి గురించి నేను ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇక నేను ఆపాల్సిన సమయం వచ్చింది. కాకపోతే ఒక్క రిక్వెస్ట్ కోరుతున్నాను, నీతి అని అనగానే నీలో రోషం రావాలి. కలిసిపోయి అందరితో భక్తిహీనులు కనబడగానే వాడిలాగా నువ్వు పల్లికలించడం, ఏమండి దుష్టుడు కనబడగానే వాడికిలాగే నువ్వు రంకెలేయడం బైబిల్లో ఉన్నది కదా. ఏమండి కీర్తనలో చదువుతాం, ఏది దొంగోడు కనబడగానే నువ్వు వాడితో కలిసిపోవడం. ఏమండి మన చదివిన వాక్యాలు ఉన్నాయి కదండి. ఈ విధంగా బతకడం కంటే కూడా నేను అంటాను మామూలు మనుషులే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. నీలో యేసు ప్రభు కనబడునుగాక. సీరియస్గా చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో మనం బతుకుతున్నాం. నీతిమంతులు అని అనగానే ఒక 7 పాయింట్లు 5 నిమిషాల్లో నేను చెప్తాను, కొంచెం రాసుకోండి, చాలా అవసరం. ఎందుకంటే నీతి అనేది మనకు ఒక ఏమంటే మట్టపు గుండులాగా. నీతి అనేది బైబిల్లో ఇంకొకటి, దాన్ని హోషేయ 10:12లో రాస్తే నీతి అనగానే అది ఒక విత్తనం అని రాశాడు. ఏం రాశాడు అంటే ఇప్పుడు ఒక్క ఆనపకాయ గింజ వేసి, దేవుడా నాకు ఒక్క ఆనపకాయ ఇయ్యి ప్రభువా. ఆనపకాయ అంటే తెలుసా తెలీదా? దాన్ని ఏమంటే సొరకాయ అందాం, సొరకాయ ఏదో పొడుగ్గాలో పొట్లగా గుండుగా కాసేదాన్ని. ప్రభువా నేను ఒక విత్తనం వేస్తున్నాను కాబట్టి ఒక్క కాయ ఇయ్యి అంటామా? అది వేసేటప్పుడే ప్లాను, అమ్మకి 2 ఇవ్వాలి, ఇంకా ఎవరో అన్నయ్య గారికి ఇవ్వాలి, చెల్లి గారికి ఇవ్వాలి. అసలు పాద వేయడం అది ఇంకా మొలవక ముందే నువ్వు ఆల్రెడీ ఇక ఇన్ని కాయలన్నా పంచగా మిగిలాలి. అలాగే నీతి అనేది ఒక విత్తనం లాంటిది. నీ జీవితంలో అక్కడతోటి అభివృద్ధి ఆగిపోకూడదు. అభివృద్ధి అది ఇంకా పిల్లల్లో కనబడునుగాక. అదే అండి నీతి అంటే. సవాలుగా చెప్తున్నాను, అట్లా ఉండాలి. అందుకే నీతి గురించి నేనేమంటానంటే బైబిల్లో ఒక 7 పాయింట్లు మాత్రమే, అది అక్కడ చూడండి, టైం అటు చూసినా ఇటు చూసినా 5 నిమిషాల్లో నేను చెబుతాను. నెంబర్ 1 ఏమండి 34వ కీర్తన 15వ వచనంలో నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుందట. ఎవరి కనుదృష్టి అండి అంటే అప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? నీతిమంతులు ఎవరో ఆయనకు తెలుసు. నహుము 1:7లో చదువుతాం. ఏమని చదువుతాం అక్కడ మనం? ఆయన్ని ఎవరెవరు నమ్ముతున్నారో, ఎవరెవరు ఆయన వాళ్ళో ఆయనకి తెలుసు. అంటే ఆయనకి తెలుసు అనేది నువ్వు అనుకున్నట్టు కాదు. మళ్ళీ దాని మీద నేను చాలా దూరం పరిగెట్టాలి. ఆయనకి ఏం తెలియదు అని ఒక ప్రశ్న ఎత్తే నీకు అప్పుడు లిస్ట్ వస్తుంది అక్కడ. అంచేత నేను ఒకటే అంటున్నాను, నీతిమంతులు అంటే ఏమండి వారి పైన ఎవరి దృష్టి అమ్మా? ఒక్కసారి ఆ దృష్టి చూడు సార్ ఎలాగుంటుందో. ఒక్కసారి ఆలోచించేయండి సార్, ఏసే కళ్ళు ఎలా ఉంటాయి? హబక్కు గ్రంథంలో చదువుతాం 1లో, పాపమును చూడలేనంత తెల్లని కన్నులు అన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఆ కళ్ళు నీ మీద ఉన్నాయంటే దిష్టి కాదు అది. గబగబ గబగబా పెరిగిపోతావు, గబగబ గబగబా పైకి వస్తావు, గబగబా. కొంతమంది కళ్ళు ఉంటాయి మనం ఏదో ఇలాగే చూస్తారు, ఇలా చూస్తారు కొంతమంది. అంటే వీడు బాగా అయిపోయాడు, ఏమైపోయాడట అంటే ఆడి దృష్టి ఎలాగుందంటే వీడు ఇంకా చచ్చిపోలేదంటే అని చూస్తాడాడు. కొంతమంది ఉంటారండి బాబు, ఏమంటే ఎలాగున్నారండి అంటే ఏంట్రా నీ ఉద్దేశం అంటే ఇంకా పోలేదండి అన్నట్టు ఉంది కదా. ప్రభు దృష్టి నీ మీద ఉండునుగాక. ఆ దృష్టి ఎవడి మీద ఉంటుందో వాడు నాశనం అవ్వడు. నీతిమంతులు నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఓకేనా? ఓకే, ఒక పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే బైబిల్ వాక్యాల్లో ఏమండి కీర్తన 1:6, కీర్తన 11:5 ప్రకారంగా నీతిమంతుల యొక్క మార్గము ఆయనకు తెలుసు అన్నాడు. మార్గం అని అనగానే పెద్ద పెద్ద రోడ్లు కాదు, కానీ నీ పని పాటలు ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తున్నావో, ఎలాగా ఉంటున్నావో. కొంతమంది మందిరానికి వస్తారు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పలేరు కదా. కానీ ప్రభు నన్ను దర్శిస్తే చాలు అనుకుంటారు.
మార్కు సువార్త 11:11 చదువుతాం. ప్రభు వారిని అంటే మందిరంలోకి వచ్చి వారందరినీ ఏం చేస్తాడట? చూస్తాడు సార్. చూచాడు అంటే ఇంక దశ మారాలి సార్. అదే అండి ఆయన ఇక్కడ ఏమంటే ఆయన నీ పని పాటలు ఆయనకి తెలుసు. నీతిమంతులు వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళకైనా చేతికి పని అందుతుందా, వాళ్ళ బతుకులు బాగుంటున్నాయా చూస్తాడట. అందుకు నేను దేవునికి నిండు వందనాలు చెప్పాలి అని ఆశపడతాను. మూడవది బైబిల్ వాక్యాల్లో ఏమండి ఇది ఎలాగుంటుంది అంటే కీర్తన 37:17 నీతిమంతులను ఆయన భరిస్తాడు అంటే దాన్ని ఎలాగా తమిళ్లో ఎలా రాశాడంటే ఖచ్చితంగా ఏమంటే సుమప్పేన్ అని రాశాడు, అంటే వారిని మొయ్యడం. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి భరించడం అనొచ్చు, లేదా భద్రపరచడం. ఎలాగా? దేవుడు నీతిమంతుల్ని కాపాడతాడండి. ఏం చేస్తాడు చెప్పండి సార్, చెప్పండి అమ్మా. అంటే నీతిమంతులు అనగానే నా మీద ఎవడో మీదకి వచ్చేస్తామంటే నా దేవుడు ఊరికి చూస్తూ ఊరుకోడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదా 66:6 చదువుతాం యెషయా గ్రంథంలో, నీతిమంతులుగా మీరు ఉండండి, దేవుని మందిరంలోంచి ఒక రకమైన శబ్దం పుడుతుందట. అది మన శత్రువుల మీద కావలసినంత పంచిచ్చినట్టుగానే అట్ట మైక్ టైసన్ లాగా ఒక్క పంచిచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అది దేవుడు మన పక్షాన ఆయన ఉన్నాడు అనడానికి. అది తర్వాత బైబిల్ వాక్యాల్లో యెషయా కీర్తన 55:22 నీతిమంతులను ఆయన త్రోసివేయడు. ఏం చేయడమ్మా చెప్పండి అమ్మా? నెట్టేయడండి. నీతిమంతులుగా ఉంటే కనుక నేను అందుకే అంటాను. ఇప్పుడు ఈరోజు మీకు ఒక ప్రశ్న వేసేసి నేను అప్పుడు ముగించేస్తే బాగుంటుందా అని అనిపించింది. అంటే మనం నీతిమంతులు ఎలాగవుతాం? ఒక మనిషి నీతిమంతుడు అవ్వడానికి ఒక 5 ఛానల్స్ ఉన్నాయి. 5 ఇంపార్టెంట్. నేను యాక్చువల్లీ నీతిమంతులు ఎవరన్నా మీ బైబిల్లో రాసి ఉంటుందో పక్కన రాసుకోమని చెప్పాను. 8 పాయింట్లు. ఒకటేంటి? బాప్తిసం తీసుకోవడం, నీతి 3:15 మత్తయిలో చదువుతాం. నీతి యావత్తు జరుగులాగానే ఇప్పటికి జరగని అని అన్నాడు ప్రభువారు. అన్నారు అంటే ఎవరు బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చారు. ఎంతమంది తీసుకోలేదు అని అంటే తీసుకోలేని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అడగండి, ఒక టైం పెట్టమంటే పెడతాం. ఓ మంచి సేవకులను పిలుచుకొచ్చా కూటం పెట్టి ఆ కూటంలో చాలామంది ఉన్నారు మన దగ్గర తీసుకోవాల్సిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, తర్వాత బైబిల్ వాక్యాల్లో ఏమండి సామెతలు 10:3 నీతిమంతులను ఆయన పోషిస్తాడు. ఏం చేస్తాడమ్మా అంటే ఏం కావాలని అడుగుతారో ఎలా పోషిస్తాడంటే ఆయన కన్నా మంచి భోజనం ఎవడు పెడతాడు సార్? ఏమండి బైబిల్ వాక్యాల్లో 17:25 చదువుతాం. అపోస్తుల కార్యాల్లో ఆయన ఏమండి కొదువు లేనివాడిగా మనకు ఆయన సహాయం చేస్తాడు. 14 చదువుతాం 17 ఆయన అపోస్తుల కార్యాలు చూస్తే ఆయన మనకి ఆహారాన్ని ఇస్తాడు, ఋతువుల్ని ఇస్తాడు, మంచి వర్షాన్ని ఇస్తాడు, ఇంకేం కావాలో అన్నీ ఇస్తాడు. అలా చూడకండి, సీరియస్గా అన్నీ ఇస్తాడు అని రాసింది అంతే. దేవునికి స్తోత్రం. ఇచ్చేవాడు ఆయన, ఇచ్చే దేవుడు అబ్బా, పోషించే దేవుడు అబ్బా. నాకు ఒక్కోసారి అనుకుంటాను బైబిల్లో అలాగలా చదువుతుంటే ఈ దేవుడు సదాకాలం ఉండు దేవుడు అనగానే వదలబుద్ధి కావట్లేదు. ఆ పదాన్ని వదలబుద్ధి కావదు. నాకు గబగబా పాయింట్లు రాసుకుంటూ ఉంటాను. బాబా సదాకాలం ఉండే దేవుడు. అందరూ మధ్యలో పుట్టారు, మధ్యలో చచ్చిపోతున్నారు కదా. నేను సమరయుడు అనే క్యాసెట్లో చదివాను. నీళ్ళ మీద అందరూ నడిచారట, అందరూ ములిగారు. కానీ ములగని వాడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ ములగపోవడం కూడా నాకు అది ఆ కాన్సెప్ట్ చూస్తే ములగపోవడం నాకు ఏదో అది వింతగానే కనిపించింది. అంటే నీళ్లు తయారు చేసిన ఆయన దాని ఫార్ములా ప్రకారంగా నీళ్ళ మీద ఎవడ నడిచినా కూడా ఏమవ్వాలి? ములగాలి. కానీ ఆయన ములగలేదంటే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఈయన కూడా ములగలేదు ఏంటిది అంటే ఫార్ములా ప్రకారంగా ములగాలి. చాలా ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. తర్వాత సామెతల గ్రంథం 15:9 నీతిమంతులుగా ఉండే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఏం చేస్తాడబ్బా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ప్రేమించడం అనే మాట యొక్క ఆ భావం ఎప్పుడైనా మీరు అనుకునేది ఏంటంటే, మనం లోకంలో మనుషులుగా అనుకునేది ఏంటంటే ప్రేమిస్తున్నాం అనగానే పిల్లలు డాడీని అడుగుతారు, డాడీ అది ఇవ్వా, ఇది కొనవా, అది చెయ్యవా, అది తీసుకురావా డాడీ. మళ్ళీ అట్లాగా అమ్మగారు ఎలాగ చేస్తారు? మీరు బండి వేసుకెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటారు, మీరు ఇలాగ అంటారు, ఏది కుక్కడపల్లి వెళ్తున్నాము అంటాం. అనగానే కుక్కడపల్లి దారిలో షాపులన్నీ అమ్మకు గుర్తొస్తాయి.
అమ్మకు గుర్తొస్తాయి. ఏమని? ఆ షాప్ దగ్గర అత్తి కొరకు రావాలి, ఇది తీసుకురావాలి. ఏమండి అప్పుడు ఇంతకీ మనం ఆ షాపులు దాటి అవతలకి వెళ్ళాక అప్పటికి మన దగ్గర ఏమండి చెప్పినవన్నీ తెస్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడున్నారు మీరు అంటారు. ఇప్పుడు మనం ఇంచుమించుగా ఎక్కడనేయాలంటే మేము ఆల్రెడీ దాటి ఇంటికి వచ్చేసాం 5 నిమిషాల్లో అని అనాలి. లేకపోతే మళ్ళీ ఇంకొక షాపులు కనిపిస్తాయి, అది తీసుకురండి ఇది. సరే నేనేమంటానా, అది కూడా ఏంటి, ఒక ప్రేమే. ఏంటట ఏమండి, అది కూడా సరదాగా చెప్తున్నాను. అమ్మకి ఒక ఇష్టం, ఆ లాయర్ గారు రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నట్టు ఆవిడ చేతిలో ఉన్నట్టే కనబడాలి. అది ప్రేమే. దేవుడు అలా కూడా దీవించుడుగాక. కానీ నేను అనేది ఏంటంటే, ప్రేమ అంటే మన కుటుంబ వ్యవహారాల్లో అనుకున్నదే ప్రేమ కాదు, దీనికి దాటి ఉండే ప్రేమ ఉంది. అదే యోహాను సువార్త 13:1 చదువుతాం. ఆయన మనలను అంతము వరకు ప్రేమిస్తాడట. ఎంతవరకు అండి? గట్టిగా చెప్పండి సార్. అంతము వరకు అంటే అది మామూలుగా కాదు. మనం ఏంటి పెట్టినప్పుడే, అప్పుడు పెట్టినప్పుడు మా ఆయన ఎంత మంచివాడో, మా ఆవిడ ఎంత మంచిదో. ఎందుకంటే ఆ రోజు ఏ మాంసం కూర వండి ఉంటుంది, ఏదో కొంచెం ఖరీదైన ఏదో ఉంటుంది అని చెప్పి అబ్బా ఎంత మంచిదో. ఏమో పెడితే ఒకలాగా పెట్టకపోతే ఇంకోలాగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ప్రభు అట్లా కాదు. అరే నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో మంచోడు అయ్యాక కూడా అంతే ప్రేమించాడంటే ఇది అంతు పట్టట్లేదు. 4:19 చదువుతాం 1వ యోహాను పత్రికలో, ఆయనే మొదట మనలను. బా ఏందండి ఆ వచనాలు, ఎట్లా చెప్పాలి సార్ అవన్నీని? ఏమండి ఆయన ప్రేమ ఎత్తు వెడల్పు ఎవరికైనా తెలుసా? చదువుతున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 ఎక్కడ మనం చదువుతాం 18 నుంచి కంటిన్యూ వెళితే కనుక ఆ ప్రేమ లోతు ఎత్తు వెడల్పు తెలీదు సార్ మనకి. బాగా ప్రార్థన చేయాలి, బాగా తనతో కలిసిపోవాలి. అదే అంబికా దర్బార్ ఏంటట, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అంటారు. అలాగా నేను అంటాను. ఆడు ఎవడో కానీ బలి పెట్టాడండి ఆ టైటిల్. ఆడు మామూలుడు కాదు, ఆడు ఎవడో పెట్టినాడు, ఆ పేరు పెట్టినాడు. అట్లాగే నేను అంటాను, ఈ బైబిల్ గ్రంథం బాగా చదివి ఆయన ప్రేమలో మనం ఏం చేయాలంటే స్టేటస్ పెరగాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా ఉంటే దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడు అంటే, అరే ఎంత నేను రా చేతులు వెనక్కి వెళ్ళినా కూడా సరిపోవబ్బా, అంత ప్రేమిస్తాడు. ఆ ప్రేమను మనం గుర్తుపట్టడానికి ఎంతైనా నేను అంటాను, నువ్వు ఒక నీతిమంతుడిగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, వెల్పులలో